అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అప్పుడేం చేసిండు, కాకేం చేసిండంటే ఎక్కువ పైసలు పెట్టాలి, తక్కువ నీళ్ళు వచ్చినా సరే కానీ మనకు జేబులకు పైసలు రావాలని అప్పుడు పాటుపడ్డాడు. దానికోసం కృషి చేసిండు, గట్టిగానే వేసుకున్నాడు, అంతా నడిచింది కథ అంతా కూడా. అందుకని ఇప్పుడు కాళేశ్వరం కథ ఎట్లయితుందో మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలి. అదొకటి ప్రణాళిక ముందుకెళ్తా ఉంటే ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చినాయి. ఇక 1:50 రేషియోలో నిన్న గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించారు. 31,342 మంది ఎంపిక అయినరు. అయితే మెయిన్స్కు వాళ్ళు ఎంపికైనట్టుగా టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే అక్టోబర్లో ఇక వీళ్ళకు మెయిన్స్ పరీక్షలు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేసింది. ఇక మరోవైపు ఇక నిన్న బోనాలు అయిపోయినాయి. ఇక గోల్కొండ బోనాలతోటి మొత్తం కూడా బోనాల జాతర స్టార్ట్ అయిపోయింది. ఆషాఢ బోనాలు, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా బరాబరి చేసేసిండ్రు. తర్వాత ఎక్కడికక్కడ దీనికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి అక్కడ కొండా సురేఖ, తర్వాత ఎవరు పొన్నం ప్రభాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్, తర్వాత గడ్డం ప్రసాద్ కూడా హాజరైపోయి మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. హైదరాబాద్ లో మాత్రం ధూమ్ ధామ్ గా జరుగుతాయి బోనాల ఉత్సవాలు. అంగరంగ వైభవంగా ఏ గల్లీ చూసినా ఏ బస్తీ చూసినా కూడా బోనాలతో జరుగుతాయి. స్పష్టంగా హైదరాబాద్ లో స్పెషల్ గా ఎక్కువ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అంటే నిలువుటద్దంగా నిలుస్తుంది. ఇక్కడ బోనాల పండుగ కానీ అటు బతుకమ్మ పండుగ కానీ ఈ రెండు పండుగలు తెలంగాణకే ప్రత్యేకం. ఇక మొత్తం మీద ఇటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక కాక పార్టీలో మొత్తం కూడా ఒక్కొక్కరు మెల్లగా టొక్క కొడుతున్నారు. ఇంత పెద్ద లిస్ట్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. 3-4 సార్లు ఎమ్మెల్యేలు కూడా గ్రూప్ మీటింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక రేపా మాపా ఆషాఢం అని చూస్తున్నారంట అందరు. శ్రావణం రాగానే దూకడానికి రెడీ ఉన్నారు. పార్టీ ఉంటుందా పిక్తుందా అర్థమైతే అది పోతుందా అర్థమవుతలేదట పరిస్థితి. మొత్తం దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాడు కాక. దాని గురించి కాక చేసిన కార్యక్రమాలే మళ్ళీ రివర్స్ వస్తున్నాయి అంతే. అప్పుడు కాంగ్రెస్ ఎల్పీని కలుపుకుంటేవి, టీడీపీ ఎల్పీని కలుపుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ ఎల్పీని అలా కలుపుకుంటున్నారు. తప్పేం లేదు, అట్లా అయిపోయింది. మనం దాన్ని సమర్థించడం కాదు కానీ నువ్వు చేసిన పాపమే ఇప్పుడు కలిగిందని అంటున్నారు. మీ వాళ్ళే అంటారట. ఇక మనకు బండి సంజయ్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము తలుచుకుంటే 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తారు, కానీ వచ్చే ముందు రాజీనామా చేసి రావాలంటున్నాడు బండి సంజయ్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఓవరాల్ గా ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునేటి. సరే, వెలుగు దినపత్రిక చూద్దాం. 3 ఏళ్లలో 3 ఘట్టాలు అవి నా జీవితంలో మరవలేనివి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. పీసీసీ చీఫ్ గా 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ట్వీట్ చేసిండు. ఆదివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను హారతి ఇచ్చి ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక చిత్రం కనిపిస్తా ఉంది. పూరిలో కూడా చాలా పెద్ద, పూరిలో అంటే ఇక్కడ ఒడిశాలో పూరిలో జగన్నాథ రథయాత్ర మొత్తం కూడా లక్షల మంది వేలాది మంది భక్తులతోటి జరుగుతుంది. నిన్న దురదృష్టవశాత్తు ఒక చనిపోయిందంట. బాగా వస్తారు, పబ్లిక్ వస్తారు. ఒకరు చనిపోయినారు, తర్వాత ఒక 40 మందికి కొంతవరకు గాయాలైనట్టు తొక్కిసలాట జరిగింది. అయినప్పటికీ మొత్తం కూడా బాగా పబ్లిక్ వస్తారు అక్కడికి. ఎల్లమ్మ తల్లికి తొలి బోనం. గోల్కొండ కోటలో ఘనంగా జాతర షురు. లంగర్ హౌస్ నుంచి కోట వరకు భారీగా తొట్టెల ఊరేగింపు. పట్టు వస్త్రాలు సమర్పించిన గడ్డం స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ నిన్న తొలి బోనం సమర్పించిల్లు. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు అంగరంగ వైభవంగా తెలంగాణ ఆషాఢ మాస బోనాలకు మాత్రం షురువైపోయింది. గోల్కొండలో ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయం నుంచే మొట్టమొదటిగా బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. అయితే ఇక్కడ మొదటి బోనం ఎక్కిందిగా, ఆ తర్వాత ఇప్పుడు వారం వారం ఒక దగ్గర అయితేనే ఉంటాయి లెక్క. ధూమ్ ధామ్ ఉంటది. రాష్ట్ర వ్యాప్తంగా తొట్టెల ఊరేగింపులు అయితే ఎగ్జామ్ ఉంటది. అన్ని గ్రామాలలో కూడా అవుతుంటాయి. ఇంకా విభజన సమస్యలపై సర్కార్ డెడ్ లైన్. 4 నెలల్లో కంప్లీట్ చేసేలా కార్యాచరణ. ఏపీతో కలిసి రోడ్ మ్యాప్ తయారీపై కసరత్తు. మొదటిసారి అంశాల వారీగా స్పష్టత. షెడ్యూల్ 9-10 సంస్థల్లో కార్పొరేషన్ల వారీగా పరిష్కారం. సయోధ్య కుదిరే వాటిపై కోర్టు కేసుల ఉపసంహరణ అంటూ మంచి. అయితే కాకైన్ల సందు దొరుకుతామని చూసిండట. ఏమన్నా సందు దొరుకుతుందేమో మరి గట్టిగా మాట్లాడగానే దాంట్లో మెల్లగా వచ్చేసి అయ్యో అట్లయితుందా మళ్ళీ చేసిందట. కాకపోతుందంటే సందు దొరకలే కాకకు. మొత్తం వాళ్ళు బరాబర్ ఒక పద్ధతి ప్రకారం లెక్క ప్రకారం వెళ్తా ఉన్నారు. దాంతో అట్లా అవుతుంది అనమాట. విభజన సమస్యలను 4 నెలల్లోగా పరిష్కరించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల డెడ్ లైన్ పెట్టుకున్నాయి. ఇక ఎంతకు ఏకాభిప్రాయానికి
రాని వాటిని తప్ప మిగిలిన వాటిని అన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల సీఎంలు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఇరు రాష్ట్రాల సీఎస్లతో కూడిన ఉన్నతాధికారుల కమిటీ 2 వారాల్లోపే సమావేశం కానున్నది. అందులోనే సగం అంశాలపై క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా 9, 10వ షెడ్యూల్లో ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన ఇష్యూస్ను క్లియర్ చేయనున్నారు. ఆ తర్వాత మరికొన్నింటిపై 2 రాష్ట్రాల అభిప్రాయాలపై రిపోర్టు తయారు చేసి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రుల కమిటీకి నివేదిస్తారు. అయితే ఈ కమిటీలో చర్చించి 90% వరకు సమస్యలకు పరిష్కారం చూపించాలని భావిస్తున్నారు. అయితే వచ్చే నెల పూర్తయ్యేలోగా ఉన్నతాధికారుల సమావేశాలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారంట. మొత్తం మీద 4 నెలల్లో ఈ విభజన సమస్యలన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఒకటి ఏది అధికారులతో కూడిన అంటే సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీలతో కూడినటువంటి ఒక కమిటీ, అంటే అందులో ఉన్నతాధికారులు ఉంటారు, అందులో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు, దాంతో ఒక కమిటీ. ఇంకా మరొకటి ఒకవేళ అక్కడ పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే అవి మంత్రులతో కూడుకున్నటువంటి మరో కమిటీ. ఆ తర్వాత ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని మొత్తం మీద పరిష్కారం దిశగా అడుగులేస్తా ఉన్నాయి 2 రాష్ట్రాలు. ఇంకా అందరికి ఇంకో డౌట్ రావచ్చు, 10 సంవత్సరాలలో విభజన హామీలు ఎందుకు కసరత్తు జరగలేదంటే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించి ఓట్లు దండుకోవడమే కేసీఆర్ పెట్టుకున్న. చంద్రబాబు బొడ్లే కత్తి పెట్టుకుని వస్తున్నాడు, చూడు జాగ్రత్త అన్నాడు. ఆ కాన్సెప్టే కాబట్టి ఇప్పటి వరకు జరగలేదు. 6 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్. మార్చి నాటికి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, పిప్రి, పాలెం వాగు, మత్తడి వాగు, సదర్బట్, నీల్వాయ్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుల నిర్మాణం. ఆయువు పట్టు లాంటి డిస్ట్రిబ్యూటరీపై దృష్టి. ఆ 6కి 241 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా. వాటిని అసంపూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసిన గత సర్కార్. చూసుకో అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు అంటే ఎక్కువ అది పొలాలకు నీళ్ళు అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. అయితే 40,000 ఎకరాలకు నీరు అందించాలని చెప్పి భావిస్తూ ఉంది. ఇందుకు 241 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అని చెప్పేసి కూడా అంచనా వేస్తూ ఉంది ప్రభుత్వం. అందులో భాగంగా నిన్న నిర్ణయం తీసుకుంటున్నా ఉన్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న గత సర్కార్ నిర్లక్ష్యం వహించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించి రైతులకు మేలు చేసేలా 6 ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు నిర్ణయించారు. గోదావరి, కృష్ణా బేసిన్లో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలన్నింటినీ ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి సీఎం ఆరా తీశారు. అయితే ఇందులో భాగంగా తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, తర్వాత పిప్రి, పాలెం వాగు, మత్తడి వాగు, తర్వాత సదర్మట్, నీల్వాయి ప్రాజెక్టుల పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఆయా ప్రాజెక్టుల పనులను 100కు 100% పూర్తి చేయాల్సిందిగా తేల్చి చెప్పారు. అందుకు తగ్గట్టు నిర్ణీత గడువు నిర్దేశించుకోవాలని, ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించాడు. మొత్తం మీద తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. డిస్ట్రిబ్యూటర్లపై దృష్టి పెట్టండి. ఆయకట్టుకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజ్లు, పంప్ హౌజ్లకే పరిమితమయ్యాయని, భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం తప్ప మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలను నిర్మించకుండానే వదిలేసింది. అదే తరహాలో గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో ఇటీవల పలు దఫాలుగా ఈ ప్రాజెక్టుపై చర్చించిన సీఎం తక్కువ ఖర్చుతో వీలైనంత తొందరగా పూర్తయ్యే ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇదే విధంగా గత 10 సంవత్సరాలలో సీతారామ ప్రాజెక్టు ఖమ్మం ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టుబట్టి మరి ప్రతిరోజు చేస్తా ఉన్నాడు. అది జబర్దస్త్ గా ట్రయల్ రన్ మంచిగా సక్సెస్ అయిపోయింది, మంచిగా నడుస్తా ఉంది. ఇంకా అది కూడా పూర్తి చేసేసి మొత్తం మీద నీళ్ళు అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు, ప్రభుత్వం చెప్తుంది. ఇక చార్ధామ్ యాత్రకు బ్రేక్. ఉత్తరాఖండ్లో వానలు దంచి కొడుతుండటంతో చార్ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా ఆపేశారు. రిషికేశ్లో భారీ వర్షాలకు గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నదని, ఇటువైపు భక్తులెవరూ రావద్దని రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిందంట. చార్ధామ్ యాత్రకు కొంచెం వరకు బ్రేక్ పడ్డది. చాలా ఉంది. నగరం వదిలేది లేదంటే నడవదు. సిటీ పట్టణాలు వదిలి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేయబోమంటే కుదరదని రాష్ట్ర సర్కార్ పేర్కొంది. ఒకే చోట 4 ఏళ్లుగా ఉన్న వారికి ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆర్థిక శాఖ
క్లారిటీ ఇచ్చింది. అయితే నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే ఉంటారో పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకు తర్వాత అవేంటి టీఏ డిఏ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే హెచ్ఆర్ ఎక్కువ ఉంటుంది. బిఆర్ఎస్ గవర్నమెంట్ లో టీచర్ల డిప్యుటేషన్ కూడా షాద్ నగర్ లో ఉండాల్సిన క్యాండిడేట్లు హైదరాబాద్ లో ఉంటారు, మహబూబ్ నగర్ లో ఉండే క్యాండిడేట్లు ఇక్కడ ఉండి డిప్యుటేషన్ లో ఏం గోలనో గానీ మరి ఇప్పుడన్నా దీనిపైన పెట్టాలి. అయితే దీనికి హెచ్ఆర్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి హైదరాబాద్ లో ఉండడానికి ఇష్టపడతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లల చదువుల కోసం కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉండడానికి, తర్వాత లేకపోతే అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో అంటే ఇక్కడ వరంగల్ లాంటి సిటీల్లో ఉండడానికి, నగరాల్లో ఉండడానికి, హన్మకొండలో ఉండడానికి ఇటువంటి చోట్ల వాళ్ళు ఇష్టపడతారు. దాంతో ఇక్కడ హెచ్ఆర్ ఎక్కువ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లల చదువులకు ఈజీగా ఉంటుంది, తర్వాత అన్ని సౌకర్యాలు ఉంటాయి అనేటువంటిది ఉద్దేశం. అయితే కాకపోతే ఏంటంటే 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు సిటీ నుంచి ఊర్లలోకి వెళ్ళాలి. ఊర్లలో ఉన్న వాళ్ళకు అంటే అందరికి కూడా అట్లా అవకాశాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారంట. మరి ఉద్యోగులు ఒక్కొక్కడు 10 సంవత్సరాలు ఆడనే ఉంటున్నాడు. జింబాబ్వేపై ఇండియా భారీ విజయం. తొలి టీ20 పరాజయానికి టీమిండియా కుర్రాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు. ఆదివారం జరిగిన రెండో టీ20లో 100 రన్స్ తేడాతో జింబాబ్వేను చిత్తు చేశారు. ఫస్ట్ మ్యాచ్ ఏమనుకుంటారు అంటే అందరు పిల్లలే కానీ లైట్ తీసుకున్నారు, జింబాబ్వే అనగా అట్టేనే కొడతా అనుకున్నారు, రివర్స్ కొట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ పసికూన పిల్లకూన అంటే పిల్లకూన ఓడగొట్టింది. మళ్ళీ సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ సీఎంతో భేటీ అయ్యా. ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. జూబ్లీ హిల్స్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు భారీ ర్యాలీ నిన్న భారీగా మొత్తం కూడా తరలి వచ్చిండ్రు. అంటే చంద్రబాబు కూడా మంచి జననం నీరాజనం బట్టి ఇది ఒక డిపార్ట్మెంట్ లో మాయని మచ్చగా మారిపోయింది. అశ్వరావుపేట ఎస్ఐ అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లింక్ ఏంటంటే విషయం ఏంటంటే వాస్తవం మాట్లాడుకోవాలి మనము. పోలీస్ డిపార్ట్మెంట్ లో బాధ్యత ఎక్కువ ఉంటుంది. అంటే ఇక ఒకవేళ పోలీస్ పై ఆఫీసర్ ఉన్నాడు అనుకో, పై ఆఫీసర్ ఏమ్రా భీమ్రా అని కూడా అంటుంటారు. రకరకాలుగా ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. అది కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్గా మీరు ఆలోచించుకుంటేనే మంచిది. మీ డిపార్ట్మెంట్లోనే మీ డిపార్ట్మెంట్కి మంచి పేరు రావాలంటే 100% ఈ బాధ్యత ఎక్కువ ఉంటే మంచిది కాదు. విషయం ఏంటంటే నిజంగా ఏమైనా తప్పు జరిగినప్పుడు 100% ఎవరైనా అడగొచ్చు. కాకపోతే ఏంటంటే ఇట్లా బాధ్యత ఉండడం వల్ల మొత్తం కూడా ఇప్పుడు అట్లా జరిగింది మంచిది కాదు. ఒక కానిస్టేబుల్ పట్టుకొని ఎస్ఐ అంటాడు, ఎస్ఐని పట్టుకొని సిఐ అంటాడు, సిఐని పట్టుకొని డిఎస్పీ అంటాడు, డిఎస్పీ పట్టుకొని ఏసీపీ అంటారు. ఈ వ్యత్యాసం అనేది డిపార్ట్మెంట్ లో మంచిది కాదు. సరే ఒక పొజిషన్ ఉన్న ఎవరైనా ఉద్యోగే. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక ఫిలాసఫర్ ఏం చెప్తారంటే నువ్వు చేసేటువంటి పని ఎట్లా ఉండాలంటే ఒకవేళ నువ్వు చేసే పని రోడ్డు ఊడ్చడం అయితే నువ్వు ఊడ్చినటువంటి రోడ్లలో పైన వెళ్ళేటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవతలు ఈ రోడ్డు మీద నడవాలనుకున్నంత అద్భుతంగా చేయాలని చెప్తాడు. అంటే మనం చేసేటువంటి పని ఎక్కువ తక్కువ అని ఏముండదు. కాకపోతే ఏంటంటే చిత్తశుద్ధితో చేయాలి. అయితే దానికి మళ్ళీ ఇక ఎక్కువలు తక్కువలు ఏమి ఉండవు లెక్కలు. అట్లా అని చెప్పేసి ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే చాలామంది మిత్రులు కూడా ఉన్నారు అక్కడ. అంటే ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు చాలామంది ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఈ బాధ్యత ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా అంటే కింది వాళ్ళని ఇక మొత్తం తక్కువ చూడడం, వాళ్ళు మనుషులే కాదన్నట్టు చూడడం, ఇక ఇటువంటిది జరుగుతూ ఉందంట. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. మీరే ఆత్మవిమర్శ చేసుకొని ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే కింది వాళ్ళు కూడా ఉద్యోగులే కదా పాపం. ఎస్ఐ కానిస్టేబుల్ అంటే వాళ్ళ ఉద్యోగాలే కానట్టు, వాళ్ళ కనీసం ఇట్లా లేనట్టు ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ పట్ల కూడా 100% సమదృష్టితో ఉండాలి. ఒకవేళ పని చేయించుకుంటే చేయించుకోవాలి కానీ ఇట్లా బాధ్యత ఉండేసి అరే తురే చేయించుకుంటున్నారు. ఒక ఎస్పీ ఆఫీస్ లో ఒక 10 మంది 12 మంది హోంగార్డులను అలా ఇళ్లలో పని చేయించుకుంటున్నారు. జబర్దస్త్ గా పని చేసుకున్నారు. ఇవి అశ్వరావుపేట ఎస్ఐ మృతి. గత నెల 30న పురుగుల మందు తాగిన శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ కన్నుమూత. నిజంగా చాలా కష్టపడ్డాడు అన్న. ఆయన మరణ వార్త విని గుండెపోటుతో చనిపోయిన మేనత్త ఊరం అసలు 38 సంవత్సరాలు సుసైడ్ అటెంప్ట్ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. గత నెల 30న ఆయన మహబూబాబాద్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కన్నుమూశారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీరాముల శ్రీనివాస్ 2015లో ఎస్ఐగా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం అశ్వరావుపేట ఎస్ఐగా పనిచేస్తా ఉన్నారు. వీడియో కూడా ఉంది, చూపించొచ్చో లేదో తెలియదు కానీ ఘోరం అంటే ఘోరం. లాస్ట్ మాట్లాడారు పాపం, అది అతను కాస్ట్ ఈక్వేషన్ తో ట్రోల్ అవుతా ఉన్నారు. మాట్లాడేసి నాకు అట్లా లాస్ట్ మాటలు ఇది. ఐదు నిమిషాలు మాట్లాడండి ఆయన.
ఆంధ్ర కానిస్టేబుల్స్ శరత్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ స్టేషన్ నాకు వచ్చి శివనాగరాజు సన్యాసి నాయుడు సరే ఇప్పుడు అది చూపించలేదు ఇప్పుడు అందుకు కాదు కానీ కాకపోతే ఏంటంటే దురదృష్టం అటువంటిది జరగదు. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఎవరైనా మనుషులే పోయి అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా బాధ్యత మాత్రం 100% కరెక్ట్ కాదు అది. అన్యాయం జరగనీయం, రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. డిప్యూటీ సీఎం భట్టి ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పినోళ్లను వదిలిపెట్టాం, నిష్పాక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కుటుంబానికి పరామర్శ ఎంత వైరల్ అయిందో అందరికీ. యాక్చువల్గా విషయం ఏంటంటే నిజంగా కూడా గత ప్రభుత్వంలో చాలా ఆత్మహత్యలు జరిగినాయి. 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటి అంటే ఈ ధరణి దరిద్రం ఒకటి, తర్వాత రకరకాలుగా ఇబ్బందులు పడి రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి గత ప్రభుత్వం చేయలేదు, చేయకుండా 5 ఏళ్ల దాకా జరిపితే అక్కడ డిఫాల్టర్లు అయినరు. తర్వాత రకరకాల ఇబ్బందులతోటి చాలా మంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఉంటే ప్రైవేట్ భూమి పడుతుంది, ప్రైవేట్ భూమి ఉంటే గవర్నమెంట్ భూమి పడుతుంది, ఇంకొకరికి పోతుంది. ఆ వచ్చినోడు కూడా అసలు యాక్చువల్గా ఒక ఆయన ఇప్పటికి చేవెళ్ళి ఇప్పుడు ఆయన మహేందర్ అని చేవెళ్ళ మండల్లో ఆయనది భూమి ఏమైందంటే ఆయనకు భూమి ఎక్కువ పడ్డది, అద్దెకరు భూమి ఎక్కువ వచ్చిందని చెప్పేసి 3 ఏళ్ళ ఆయన తిరగబట్టి 3 ఏళ్ళ ఎంఆర్ఓ దగ్గరికి పోయిండు, అంటే తహసీల్దార్ దగ్గరికి పోయిండు, ఆర్టీఓ దగ్గరికి పోయిండు, కలెక్టర్ దగ్గరికి పోయిండు, ఏడికి పోయినా కానీ ఆయనకు ఎక్కువ పడ్డ భూమి తీసే అంటే కూడా తీసేస్తలేరట. కారణం ఏంటంటే ఇటువంటి ధరని తెచ్చినటువంటి దరిద్రంతో చాలా మంది రైతులకు ఇట్లా ఇబ్బందుల పాలైపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె నమస్తే తెలంగాణ ఆమె ఏమి రాస్తుందంటే ఇగో ఇట్లా రైతు గురించి పట్టించుకోరా అట్లా ఇట్లా అంటున్నారు. రైతు గురించి 100% పట్టించుకోవాలి, రైతులకు 100% ఏ ప్రభుత్వమైనా అండగా నిలవాల్సిన బాధ్యత ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చెప్పడమే ఒక విడ్డు రంగు ఉన్నది, ఎందుకంటే దొంగ 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 అన్నట్టుగా ఉన్నది. అందుకని 100% 10 సంవత్సరాల కాలంలో ఏ మంత్రి కూడా ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కూడా ఇట్లా రైతు కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. కానీ పరామర్శించారు, ఇటువంటిది జరగాలి. తర్వాత రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం పైన 100% ఉంటుంది. రైతులకు అన్యాయం జరగనివ్వబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరుకు చెందిన ప్రభాకర్ కుటుంబాన్ని ఆదివారం భట్టి విక్రమార్క పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. తన భూమిలో వేసిన మెరకను తొలగించారని మనస్తాపంతో ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నట్టు మీడియా ద్వారా తెలిసింది. ప్రభాకర్ తండ్రి భార్య పిల్లలతో మాట్లాడాను. ప్రాణం చాలా విలువైనది, మనం పుట్టింది బతకడానికి కానీ చావడానికి కాదు. ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎక్కడో ఒక చోట పరిష్కార మార్గం వెతుక్కొని బతకడానికి ప్రయత్నం చేయాలి, ఎవరు ఇలా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేసిండు. బతకడానికి ప్రయత్నం చేయాలని చెప్పడం మంచిగానే ఉంది, కానీ ఆయన అధికారుల చుట్టూలు సంవత్సరాలు తరబడి తిరిగినా కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోతే ఒక రైతు ఏం చేయాలి? తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు బలిసినోడు కబ్జా పెడతాడు, అంటే జర బాగా డబ్బున్నోడు కబ్జా పెట్టేసి తర్వాత అయితే అన్యాయంగా పెడతాడు. పెట్టిన తర్వాత వాడు లాయర్ని పెట్టుకుంటాడు, తర్వాత వీళ్ళు ఏమంటే సివిల్ కేసు అంటారు, తర్వాత పోలీసులు తీసుకొచ్చి పెడతాడు. పెడితే వీళ్ళు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అవి ఇదంతా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి దరిద్రం ఇదంతా. దాన్ని జాగ్రత్తగా దాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ కు 31,382 మంది ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్పీ 1:50 రేషియో అభ్యర్థుల ఎంపిక. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్. ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. ఇక్కడ 1:100 చేయాలి అని అసలు యాక్చువల్గా 1:100 చేయాలని చెప్పేసి అంటే గతంలో ఇక్కడ ఏపీలో 1:100 తీసుకున్నారు. అంటే 1:100 నిష్పత్తిలో వాళ్ళు అంటే ఎంపిక చేస్తే బాగుంటుంది, ఎక్కువ మందికి అవకాశం వస్తుందని చెప్పేసి చాలా మంది భావించారు. కాకపోతే ఏంటంటే టీజీపీఎస్ అటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఇప్పుడు 31,382 మంది అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపికైనట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు ఇప్పుడు మెయిన్స్లో ఉంటారు. తర్వాత వీళ్ళు రకరకాలుగా అంటే పోస్టులు ఉంటాయి, డిప్యూటీ కలెక్టర్ కానీ, తర్వాత డిఎస్పీ కానీ, తర్వాత మంచి పోస్టులు, ఇవన్నీ చాలా పోస్టులు ఉంటాయి. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. మెయిన్స్ ఎగ్జామ్కు 31,382 మంది ఎంపికైనట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ప్రకటించింది. ఫలితాలను ఇట్లా www.tspsc.gov.in లో
వెబ్సైట్లో చూసుకోవాలని తెలిపింది. అయితే ఈ మేరకు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 563 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న జరిగిన ప్రిలిమ్స్కు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.02 లక్షల మంది పరీక్ష రాశారు. అదే నెల 24న ప్రిలిమినరీ కీతో పాటు అయితే అభ్యర్థుల స్కాండ్ ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో కమిషన్ పెట్టింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అబ్జెక్షన్లను పరిశీలించిన తర్వాత ఆదివారం ఫైనల్ కీ రిలీజ్ చేసింది. ఆ తర్వాత నిన్న ఫలితాలు విడుదలైనాయి. మొత్తం మీద మిత్రులందరికీ నిజంగా కంగ్రాచులేషన్స్. ఒకవేళ రాని వాళ్ళు ఉంటే మీరు ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అంటారు కాబట్టి తర్వాత నోటిఫికేషన్ కూడా మళ్ళీ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ లో మళ్ళీ కొట్టుకోవచ్చు, అట్లేం టెన్షన్ పడకండి. కేవ్ పబ్ లో డ్రగ్ పార్టీ. హైదరాబాద్ కాజాగూడలోని పబ్ పై టీజీ న్యాబ్ అధికారుల దాడి. 55 మందికి డ్రగ్ టెస్ట్, 25 మందికి పాజిటివ్. వాళ్ళందరూ అరెస్ట్. పబ్ ఓనర్లు పరారీలో. పబ్ ఓనర్లు మంచిగా ఉన్నది కథ. నిందితులు ఐటీ ఎంప్లాయ్, స్టూడెంట్స్ గంజాయి, కొకైన్, ఎండిఎం డ్రగ్ తీసుకున్నట్లు గుర్తింపు. ఏ పబ్బు చూసినా నిందితులంట ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారంట, తర్వాత ఇంకోటి ఏంటంటే స్టూడెంట్లు ఉన్నారంట. ఇక ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. విషయం ఏంటంటే పబ్బుకు అంటే ప్రత్యేకంగా డ్రగ్స్ తీసుకోవడానికి పార్టీ ఎంత పై నిజంగా వీళ్ళని తీసుకొని తుక్కడలు నడికేసినా కానీ పాపం లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఈ దొంగ కొడుకుల లంగా కొడుకుల వల్ల మొత్తం కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ రేవు పార్టీలు, బీపు పార్టీలు, పబ్బులు పెట్టేసి ఇప్పుడు మంచిగా ఉన్న యువతను మొత్తం కూడా చెడగొట్టేసి ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ని కానీ తర్వాత స్టూడెంట్లను కానీ చాలామంది విద్యార్థులకు మీరు ఒక్కసారి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. తల్లిదండ్రులు మీరు ఆలోచించండి, ఎందుకంటే మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ సిటీ సరౌండింగ్లో, హైదరాబాద్ సిటీ సరౌండింగ్లతో పాటు ఇక్కడ చాలా చోట్ల కూడా ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా ఇట్లా వల వేస్తూ ఉన్నారంట. ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ని అలవాటు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే వాడు ఏం చేయాలనో ఏం చేస్తుందో అర్థం కానిటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోతున్నారు. దీంతో రకరకాలుగా క్రైమ్లు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, తర్వాత మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, రకరకాలుగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటికి కారణమైనటువంటి ఈ లంఘనలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ఏపీ ప్రభుత్వం తర్వాత ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టుగా చెప్తా ఉన్నాయి. ఈ చెప్పడంతో పాటు 100% దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ లంగా కొడుకుల్ని 100% తీసుకొచ్చేసి లోపలేసి ఇంకా 4 ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఏంటంటే అసలు యాక్చువల్గా భవిష్యత్తులే మొత్తం కూడా ప్రశ్నార్థకంగా మారుతాయి. వాళ్ళ కుటుంబాలే కాదు, వాళ్ళతో పాటు సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. వాడు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఎవరిని ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒక్కసారి దృష్టి పెట్టుండ్రి. లేదు మా పిల్లగాడు నేను బాగానే ఉంటుందిలే, మా పిల్లగాడు మగ పిల్లగాడు అంటే మగ పిల్లగాడు లాస్ట్ కోసం మీకే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ని మాత్రం నిర్మూలించాల్సిన అవసరం మాత్రం 100% ఉన్నది. గంజాయి ఊర్లకు విచ్చలవిడిగా చేరింది, దానిపైన కూడా ప్రత్యేక దృష్టి. హైదరాబాద్ కాజాగూడలోని ది కేవ్ పబ్ లో డ్రగ్స్ పార్టీ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శనివారం రాత్రి ఆ పబ్ పై దాడి చేశారు. టీజీ న్యాబ్ తర్వాత సైబరాబాద్ ఎస్ఓటీ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు రాయదుర్గం పోలీసులు కలిసి రేడ్ చేశారు. అయితే పబ్లో ఉన్న 55 మందిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేయగా వారిలో 25 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిందంట. ఇక దీంతో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ ఆదివారం గచ్చిబౌలిలోని తన ఆఫీసులో మీడియాకు వెల్లడించారు. పార్టీపై ఇన్స్టాలో పోస్టులు పెడుతున్నారట. చూసుకోగా ఇన్స్టాలో పోస్టులు పెట్టేసి రర్రా ఇక్కడ దొరుకుతున్నది, డ్రగ్ దొరుకుతున్నది, ఇట్లా లంగ కథలు పడదామని చెప్తున్నట. కాజాగూడ మెయిన్ రోడ్డులోని ఓ బిల్డింగ్ 4వ అంతస్తులో కేవ్ పబ్ ఉంది. అందులో మల్లేపల్లికి చెందిన అబ్దుల్లా అయూబ్ 24 సంవత్సరాలు ఉంటాడు. వాడు నాగారంలోని శిల్పానగర్కు చెందిన శేఖర్ కుమార్ 52 సంవత్సరాలు మేనేజర్లుగా పనిచేస్తున్నారు. అబ్దుల్లా డీజే కూడా ఆపరేట్ చేస్తుంటాడంట. వీరిద్దరూ కలిసి శనివారం పబ్లో సైకెడెలిక్ పార్టీ పేరుతో డ్రగ్ ఈవెంట్ ఏర్పాటు నిర్వహించిండ్రంట. ఈ మరి ఇది ఏంద్రా, ఇప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పేసి పబ్లో బిబ్బులో జరుపుకుంటారు, అందులో ఎంత కూడా కథలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ పబ్బులు ప్రత్యేకంగా డ్రగ్స్ కోసం ఏంద్రా భయ్ పార్టీలు అన్ని అట్లనే తోలు తీయాలి కొడుకుల్లో ఒక్కొక్కరిని. తెలుగులో ఉన్న వార్తలు అయితే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటారు. దీనిపైన టీజీపీఎస్సీ 100% నిర్ణయం తీసుకోవాలి. ఎందుకనంటే టీజీపీఎస్ చైర్మన్ ఆయన వచ్చి మాట్లాడరాదండి. మీరు డీజీపీగా మళ్ళీ పోలీస్ బాస్ లెక్కనే ఉంటే ఎట్లయితుంది? మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మంచి అవకాశం ఉన్నది. ఇప్పుడు సరే నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అట్లా ఏవైతే నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయో వాటి ఇప్పుడు మీరు ఎక్కువ పోస్టులు పెంచమని అడుగుతలేరు కదా వాళ్ళు పాపం. అరే వాళ్ళు అడుగుతుంది ఉన్న పోస్టులే టైం సరిపోవట్లేదు చదువుకోవడానికి. అదృష్టవశాత్తు అంటే మొత్తం మీద గత ప్రభుత్వం ఇయ్యనప్పటికీ ఈ ప్రభుత్వం కొంతవరకు పోస్టులు పెంచింది. అయితే కొంతవరకు వాళ్ళు టైం కావాలని అడుగుతున్నారు. ఆ డిఎస్ అభ్యర్థులు కానీ తర్వాత గ్రూప్ 2 అభ్యర్థులు కానీ దానికి సంబంధించి ఒకసారి మాట్లాడి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక చర్చలు చేసి నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది. అయితే ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈయన ఎవరు టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరు మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. అయిపోయిన తర్వాత 61 సంవత్సరాలు 62 సంవత్సరాలు ఏదో ఉంటుంది లెక్క, 62 సంవత్సరాలు ఏదో ఆ లోపు టైం అయిపోతుందంట ఆయనది. అందుకని ఆ లోపల ఫిల్ చేయాలని చెప్పేసి అనుకుంటుండంట. అందుకని చెప్పేసి తొందర చేస్తుందని చెప్పేసి సమాచారం వస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లక్షలాది మంది నిరుద్యోగులు బాధపడతా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ రిటైర్మెంట్ గురించి లేకపోతే మీ గురించి ఆలోచిస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదు. 100% టీజీపీఎస్సీ చైర్మన్ వచ్చి మాట్లాడాలి. తర్వాత గతంలో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి మాట్లాడలేదు, అన్ని లంగకథలన్నీ నడిచినాయి. కానీ ఇప్పుడైనా మీరు మంచి చేస్తారని చెప్పేసి అందరు భావిస్తా ఉన్నారు. కాబట్టి మహేందర్ రెడ్డి గారు 100% మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా బాధపడుతుంటే ఈ ప్రభుత్వం రావడానికి కారణం నిరుద్యోగులే, 1000% నిరుద్యోగులే. నిరుద్యోగులే వాళ్ళ తల్లిదండ్రులని తర్వాత అక్కడ వ్యవసాయదారులని అందరినీ కూడా చైతన్యం చేసి వాళ్ళందరూ ఓటేసి ఇక్కడ ఆ ప్రభుత్వాన్ని అంటే మొత్తం కూడా మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రభుత్వాన్ని అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినప్పుడు 100% మీ ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంటుంది. 100% అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు మంచి నిర్ణయాలే తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకునేది ఏందో చిన్న లోపాలతోటి ఎదుటోనికి ఎందుకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఆడవాడు వచ్చేసి జై అట్లా అని చెప్పేసి వీళ్ళు అట్లా ఇట్లా అని చెప్పేసి విమర్శలు అవసరమా? అందుకని మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. 100% వాళ్ళకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒకసారి వెలుగులో ఉన్న వార్తలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. NH65 పై ట్రామా కేర్ సెంటర్ హైదరాబాద్ విజయవాడ హైవే మీద కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు 10 పడకలు అత్యాధునిక వసతులు నేడు శంకుస్థాపన. ఈ రోడ్డుపై నెలకు 30 నుంచి 40 మరణాలు. ప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యం. ఆంధ్రజ్యోతితో మంత్రి కోమటిరెడ్డి వెంకట మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ NH65 అనేది ఇంతకు ముందు నేషనల్ హైవే 9 ఉండేది, 9 ఉండేది. అయితే ఇక్కడ మొత్తం భారీగా మొత్తం చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. తర్వాత అక్కడ ఏంది ఎన్టీ రామారావు కొడుకు, ఎన్టీ రామారావు ఇట్లా చాలా మంది కూడా చనిపోయినారు, చాలా మంది చనిపోయినరు. అయితే ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయని చెప్పేసి దీనికి పేరు కూడా ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే హై స్పీడ్ ఎక్కువ స్పీడ్ పోతే ఏమొస్తారని ఆయన స్పీడ్గా పైకి పోతారు. అది ఆ పైకి కూడా జరిగినా కూడా ఇమీడియట్లీ హాస్పిటల్ అందుబాటులో ఉండే విధంగా చెప్పేసి ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తా ఉన్నారంట. నిజంగా ఒక మంచి పరిణామం ఇదైతే. 31,382 గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత సాధించిన వారు. ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడి. ఇక అక్టోబర్ 21 నుంచి 27 దాకా మెయిన్స్ ఉంటాయంట. మెయిన్స్ కి ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పిండు. ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే ప్రిలిమ్స్ లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్ కి ఎంపిక చేసినట్లు కమిషన్ అధికారులు వెల్లడించారు. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం దాని గురించి. ఈసారి 98,296 ఇంజనీరింగ్ సీట్లు, 173 కాలేజీలకు గుర్తింపు. కన్వీనర్ కోటాలో 70,307 సీట్లు, మిగతావి మేనేజ్మెంట్ లో భర్తీ. కంప్యూటర్స్ కోర్సుల సీట్లే అధికం, దానికే ఎక్కువ డిమాండ్. అందరూ సీఎం కావాలని ఆయన సిఎస్సి కావాలంటారు. సిఎస్సి ఫుల్ డిమాండ్ ఉంది. ఆ సిఎస్సి అంటే ఏందో మరి పూర్తి తెలియదు నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది తెలియదు పిల్లలకి ఇంటర్మీడియట్లో. ఇక వాళ్ళు కూడా ఏం కావాలంటే సిఎస్సి అంటే మనం మంచి అది ఎట్లా అని చెప్పేసి ప్లేస్మెంట్స్ తర్వాత ఇవేంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఏంటంటే పిల్లలు 2-3 చూస్తే మియాపూర్ లో ఉంటారు. 980 చిల్లర వచ్చింది. ఎంసెట్ లో 1,00,000 రాదు, మళ్ళీ ర్యాంక్ రాదు, 1,00,000 ర్యాంక్ వచ్చింది. అదే చెప్తాను నేను. ఫాదర్ కాల్ చేస్తుండే లక్షలలో వచ్చిందంటే 1,00,000 వచ్చితే ఎక్కువ కాదు ఇది. మా పిల్లగానికి 1,00,000 వచ్చిందంటే 1,00,000 వచ్చిందంటే వాడు అయిపోయినట్టు ఉట్టిదన్నట్టు లెక్క. అండ్ చదువు ఏం లేదన్నట్టు లెక్క. 1, 2, 3, 4, 100 ఇట్లా ఇదంటారు కదా శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు. అట్లా చదువుకోవడానికి నిజంగా శ్రీ చైతన్య అవసరం లేదు, నారాయణ అవసరం. ఏమేదంటే లేదు, చదివేం లేదంట, మొత్తం ఆగమాగ ఉందట కథ. శ్రీ చైతన్య నారాయణ మొత్తం లంగా కథలు ఉన్నాయి. అలాగే మొత్తం కూడా ఏంటంటే ఏంటన్నా మెరిట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళు ప్రత్యేకంగా పెట్టి వాళ్ళ ర్యాంకులతో బ్రాంచ్ పెడతారు. కొన్ని వేల మంది 1,00,000 మంది స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకుంటున్నారు. అవి లంగా విద్యా సంస్థలు అవి.
అందులో ఇలా కేటీ రామారావు తర్వాత ఎవరు హరీష్ రావు. ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కాని గత పరిస్థితి. ప్రభుత్వంలో శ్రీ చైతన్య నారాయణ మీద ప్రభుత్వాలు ఎందుకు ఫోకస్ చేయట్లేదు? మరి ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జీ హుజూర్ అనే పరిస్థితి గత ఎందుకు వస్తుంది? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందులో ఏది శ్రీ చైతన్య నారాయణలో మొత్తం కూడా ఏవి షేర్లు తీసుకున్నట్టుగా ఆరోపణలు అవుతున్నాయి. మరి ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ మ్యాక్సిమం ఉన్నాయంట. ఎందుకంటే అది కొంతవరకు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చిండ్రు. మరి ఈ ప్రభుత్వం అయినా దానిపైన చర్యలు తీసుకుంటుందా, లేకపోతే మరి నారాయణ పక్కకు మంత్రి అయ్యండి కదా, మరి మేమేం చేస్తామని చెప్పి సపరేట్ ఏంటంటే చూడాలి. శ్రీ చైతన్య కాలేజ్ కో నారాయణ కాలేజ్ కో శ్రీ చైతన్య స్కూల్ కో నారాయణ స్కూల్ కో ఎవరైనా పోయి మీకు పర్మిషన్ లేదు కదా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరికి ఇన్ఫార్మ్ చేస్తారు, ఒక కాంగ్రెస్ లీడర్. ఆ కాంగ్రెస్ లీడర్ వీళ్ళకి ఫోన్ చేస్తున్నారు. ఆ కథ ఏందో చూద్దాం తర్వాత. 100% దీనిపైన ఫోకస్ పెట్టుడే. మీ కథలేని ఎట్టి పరిస్థితులు నడవై. ఎందుకంటే రూల్స్ కు విరుద్ధంగా ఒక క్యాంపస్ పర్మిషన్ ఉంటది, క్యాంపస్ నడిపిస్తా ఉంటారు. వాడు చుట్టుపక్కల మొత్తం అన్ని ఏరియాలను నడిపిస్తుంటాడు. అదే పేరు చెప్పి ఆ నెంబరే వేస్తాడు. మళ్ళా ఇగో మళ్ళీ తర్వాత ప్రభుత్వంలో ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు. చూద్దాం అది. అవన్నీ నడుస్తున్నాయి కథలు. ఏటా 2 ఇంజెక్షన్లతో ఎయిడ్స్ కి చెక్ పెడతా ఉన్నారంట. పేరుతో అభివృద్ధి చేసిన గిలియడ్ సైన్సెస్ కంపెనీ దక్షిణాఫ్రికా ఉగాండాలో ట్రయల్స్ 100% సక్సెస్. ఈ ఇంజెక్షన్ తీసుకున్న 2134 మంది సురక్షితం. మరిన్ని అధ్యయనాల తర్వాత మార్కెట్ లోకి విడుదల. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా, ఘోరమైన ఆడేది. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్పేసి వైరల్ ఫ్లెక్సీలు తర్వాత ఓడింగ్లు ఇవన్నీ పెట్టేటోళ్ళు. అయితే ఎయిడ్స్ నిజంగా ఒక భయంకరంగా అంటే నిజంగా ఒక రకంగా మంచి కూడా చేసిందేమో అనిపిస్తుంది. అంటే కొన్ని విషయాలన్నా అంటే ఎట్లా పడితే అట్లా పోడు ఎవరి దగ్గర విశృంఖల శృంగారానికి ఒక రకంగా అడ్డుకట్ట వేసింది. తర్వాత అంటే ఇది కరెక్ట్ కాదు, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, మంచిదే అన్నట్టు మంచిదే పద్ధతి ప్రకారం ఉండాలి, ఈ అక్రమాలు ఉండొద్దు, అంత సక్రమంగా ఉండాలని చెప్పేసి చెప్పింది. కాకపోతే ఏంటంటే దానికి కూడా మంది కనిపెట్టారట. 100% సక్సెస్ అయిందట. మనది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు 2041 కోట్ల ఖర్చు. చూద్దాం ఒకసారి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న HIV హ్యూమన్ ఇమ్యూనో వైరస్ నుంచి రక్షణ ఇచ్చే ఇంజెక్షన్ ఎలనాకావిర్లో లెనాకాపవిర్ ఇదన్నీ డిఫరెంట్ ఉంటాయి. లెనాకాపవిర్ త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఏటా 2 సార్లు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ వైరస్ కు చెక్ పెట్టవచ్చు. అయితే నిజానికి హెచ్ఐవిని నిరోధించే 2 రకాల మాత్రలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. మొదటిది 2012లో అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA అనుమతి పొందిన ట్రువాడా మాత్ర. అయితే రెండవది 2016లో అందుబాటులోకి వచ్చిన డెస్కోవి. ఈ రెండింటితో పోలిస్తే క్లినికల్ ట్రయల్స్లో ఈ ఇంజెక్షన్ 100% విజయవంతం కావడం గమనార్హం. ఈ ఔషధం HIV క్యాప్సిడ్ వైరస్ చుట్టూ ఉండే ప్రోటీన్లతో కూడిన రక్షణ పొరను ధ్వంసం చేయడం ద్వారా వైరస్ తన సంఖ్యను పెంచుకోకుండా చేస్తుందంట. ఈ దక్షిణాఫ్రికాలో అక్కడనే ఆఫ్రికాలో పుట్టింది ఎయిడ్స్ కూడా. ఆఫ్రికా దేశాల్లో చాలా మంది మహిళలు అత్యాచారాలకు గురై ఎయిడ్స్ బారిన పడుతున్న నేపథ్యంలో ఈ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ను సౌత్ ఆఫ్రికాలోని 25 ప్రాంతాల్లో, ఉగాండాలోని 3 ప్రాంతాల్లో నిర్వహించారు. ట్రయల్స్లో భాగంగా 5,000 మంది మహిళలకు ఇది ఇంజెక్షన్ చేస్తే 100% ట్రయల్స్ మాత్రం స్టార్ట్ అయింది. చూద్దాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు 241 కోట్ల ఖర్చుతో 48,000 ఎకరాలకు నీరు. అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సీఎం దృష్టి. త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సంకల్పం. తొలుత గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకుంది. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు, ఎక్కువ పొలం పారాలి, ఎక్కువ ఎకరాలు వారాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇవాళ ఏపీకి రేవంత్ రెడ్డి నిన్న ఏపీ ముఖ్యమంత్రి ఇటు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి అటు పోతుండే. అయితే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం కోసం వెళ్తా ఉన్నారంట. ముఖ్యమంత్రి వెంట వెళ్ళనున్న డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు కూడా. టీపీసీసీ చీఫ్ గా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి నిన్న ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 3 ఏళ్లకు సంబంధించిన సైబర్ చేరా విముక్తి. కాంబోడియా నుంచి ఎట్టకేలకు స్వస్థానానికి చేరుకున్న తెలంగాణ యువకుడు సాఫ్ట్వేర్ జాబ్ పేరిట ఆ దేశానికి అక్కడ సైబర్ క్రైమ్ చేయాలంటూ వేధింపులు, కాదన్నందుకు మత్తు ఇంజెక్షన్లు, చిత్రహింసలు,
వాట్సాప్ కాల్తో సోదరుడికి ప్రకాష్ కబురు, అతన్ని కాపాడేందుకు రంగంలోకి పోలీసులు, కాంబోడియాలోని భారత ఎంబసీకి వివరాలు, ప్రకాష్తో మరో 9 మంది భారత్కు రాక ఏం పని. అయితే ఇక్కడ చైనాకు తీసుకుపోయి తర్వాత వేరే దేశాల్లో కొన్ని దేశాలల్లో మన తెలంగాణ యువతులను కానీ లేకపోతే భారతదేశం నుంచి తీసుకుపోయిన వాళ్ళని కానీ ఇక్కడ సైబర్ క్రైమ్ చేయడానికి వాళ్ళని ఉపయోగిస్తూ ఉన్నారంట. దీంతో సైబర్ క్రైమ్ ఏంటంటే ఇక మొత్తం ఇవన్నీ హ్యాకింగ్ చేయడము, తర్వాత ఏది బ్యాంక్ ఖాతాలు హ్యాక్ చేయడం, తర్వాత ఇవన్నీ వేసేసి రకరకాలుగా దోచుకోవడం, ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నారంట. ఆయనకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదురా నాయన అంటే రకరకాలుగా చిత్రహింసలు పెట్టిండ్రంట. సాఫ్ట్వేర్ అంటే జాబ్ పేరుతో అక్కడ తీసుకుపోయి రకరకాలుగా హింసలు పెట్టినా కానీ వాట్సాప్ కాల్తో చేసి మాట్లాడిన తర్వాత భారత ఎంబసీకి చెప్పేసిన తర్వాత మెల్లగా జాగ్రత్తగా మనోడిని తీసుకొచ్చిండ్రు, హైదరాబాద్కి వచ్చిండు ప్రకాష్. పూరి రథయాత్రలో తొక్కిసలాట, ఒక భక్తుడి మృతి, 5గురికి తీవ్ర గాయాలు. డిహైడ్రేషన్, శ్వాస సమస్యతో 300 మంది ఆసుపత్రిలో చేరిక. బలభద్రుడి రథం లాగుతుండగా ఘటన, వేడుకలకు హాజరైన రాష్ట్రపతి ముర్ము. తొలి రోజు యాత్ర పూర్తి, నేడు కొనసాగింపు. 53 ఏళ్ల తర్వాత 2 రోజుల పాటు చేస్తా ఉన్నారు రథయాత్ర. 2 రోజుల పాటు పబ్లిక్ అంటే నిన్న ఎట్ ఏ టైం తీసుకొచ్చి సో నిన్న కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు భారీగా ఉంటారు పబ్లిక్. అసలు జగన్నాథ వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అని చెప్పేసి అప్పుడు శ్రీశ్రీ కవిత్వం కూడా రాస్తారు. మహామత్తు పార్టీ, హైదరాబాద్ కాజాగూడ కేవ్ పబ్ లో సైకేడెలిక్ డ్రగ్ పార్టీ. ముందుగా డ్రగ్ తీసుకోవడమే దీని హాజరుకు అర్హత. అబ్బా, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి పోవాలంట. వీడు వాళ్ళ లంగల్ని తీసుకొచ్చి మొత్తం తన్నాలి. ఆఫీస్ కు పోవాలంటే పాస్ పెట్టినట్టు. పాల్గొన్న 55 మంది, 24 మందికి పాజిటివ్, కేసు నమోదు. పట్టుబడిన వారిలో ఐటీ సంస్థల ఉద్యోగులు, విద్యార్థులు. పబ్ ను సీజ్ చేసిన పోలీసులు, నిర్వాహకులు పరార్. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం జబర్దస్త్ గా చర్యలు తీసుకోవాలి కూడా. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇక్కడ కూడా ఒక డౌట్ పడాలి. ఎందుకంటే ముందుగా డ్రగ్స్ తీసుకోవడమే దీనికి హాజరుకు అర్హత అన్నారు. కాదు, లోపల పోయిన వాళ్ళు 50 మంది మరి డ్రగ్ తీసుకున్నట్టే కదా. తీసుకున్న వాళ్ళకి 24 మందికి ఎట్లా పాజిటివ్ వస్తుంది అంటే ఇంట్లో కొంతమంది ప్రముఖులు లేకపోతే వాళ్ళు ఉంటారు అన్నట్టు లెక్క. ఐపీఎస్ లెక్కలు అయితే ఎట్లుంటాయని చెప్పి కూడా ఉంటారు, రాజకీయ నాయకులు జరుగుతాయి ఇట్లా. ఇక నాప్కిన్లకు నిధుల కొరత, నిరుటి నుంచి విద్యా సంస్థల్లో నిలిచిన పంపిణీ. 8 నుంచి 12వ తరగతుల బాలికలకు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు ఏడాదికి 25 నుంచి 30 కోట్ల రూపాయలు అవసరమైతే అని చెప్పేసి అంచనా వేస్తా ఉన్నారు. నాప్కిన్లకు 100% వాళ్ళకి అందించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అది ఆడవాళ్ళ సమస్యలకు సంబంధించి వాళ్ళకు అందజేయాలి. ఇందిరమ్మ ఇంటికి భరోసా, PMAY పథకానికి అనుసంధానం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం. పేదల ఇంటికి సాయం పెంచే యోచనలో కేంద్ర సర్కార్. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 1.30 లక్షలకు ఇస్తా ఉన్నారంట. మరి అయితే నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కూడా. అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి, ఇండ్లు కట్టించాలని చెప్పేసి గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఏది కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది. 1,70,000 రూపాయలు ఇస్తుండే గతంలో. అయితే ఈ 1,70,000ని ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు పెంచుతా ఉన్నారంట. అయితే విషయం ఏంటంటే ఈ పైసలు ఇచ్చినా కానీ ఇవి నా ఇండ్లే అట్లా అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ అట్లా అని చెప్పేసి కాక అవి కూడా ఓపెన్ చేయలేడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులను కూడా సరిగా వాడుకోలేడు. ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసిండు. తర్వాత పేదలకు, తర్వాత తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసిండు కాక గతంలో. రాష్ట్రంలో పేదల కోసం చేపట్టనున్న ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY కు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని PMAYకి అనుసంధానిస్తే అర్హులైన పేదలకు సత్వరమే ఇళ్ల నిర్మాణానికి సాయం అందించగలగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే PMAY కింద పలు రాష్ట్రాల్లో అమలు చేసే ఇళ్ల నిర్మాణాల పథకాలకు కేంద్రం కొంతమేర నిధులు అందిస్తుంటుంది. అయితే ఆ నిధులు అందుకోవాలంటే రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు నిర్మించాల్సి ఉందనే అంశంతో పాటు లబ్ధిదారుల వివరాలను తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించాలి. ఆ వివరాలను పరిశీలించిన తర్వాత కేంద్రం విడుదల వారీగా రాష్ట్రాలకు నిధులు అందజేస్తుంది. 2024-25లో PMAY కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లను అర్హులైన పేదలకు అందించాలని మోడీ సర్కార్ తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ
అయినప్పుడు రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ఆర్థిక సాయాన్ని కూడా పెంచాలని కోరారు. అయితే PMAY మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు విధి విధానాలు రూపొందిస్తామని కూడా తెలిపిండు. అయితే సర్కార్కు ఉపశమనం. రాష్ట్రంలో ఇల్లు లేని అర్హులైన పేదలకు ఇంటి స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం, జాగా లేని వారికి స్థలం ఇచ్చి ఆర్థిక సాయం, ఇంటిని నిర్మించుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీని ప్రకారం 2024-25లో తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇండ్లను పేదలకు అందించాలని, రిజర్వ్ కోటా కింద మరో 33,500 ఇండ్లను ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక్కడ బేషజాలకు పోతలేదు ప్రభుత్వం. ఎందుకంటే మీరు ఇస్తే మేము చేసుకునేది, మేము ధనిక రాష్ట్రం ఇట్లని లంగకథలన్నీ ఏం లేవు. ఎందుకంటే పేదలకు మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలి. పేరు ఏదైనా సరే, ఏమైనా సరే, పేరు ఎవరికి వస్తే ఏమైతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఏమైతే, కేంద్ర ప్రభుత్వం అని ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది, ముఖ్యమంత్రి భావిస్తా ఉన్నాడు. కాబట్టి పేదలకు మంచి జరగడం ఇంపార్టెంట్, ఇక్కడ తెలంగాణ ప్రజలకు మంచి జరగడం ఇంపార్టెంట్. కాబట్టి కేంద్రాన్ని వెళ్ళి అడిగిండు, అయ్యా కొంచెం నిధులు పెంచండి, తర్వాత మాకు ఏది పెట్టుకుని పేరు పెట్టుకుని అట్లా ప్రాబ్లం ఏం లేదు, మీ నియమ నిబంధనలు ఏవైతే ఉంటో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగానే మా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, అసలే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మిస్తే మంచిగా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి అక్కడ రిక్వెస్ట్ చేసిండు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఇళ్ల నిర్మాణం PMAY కింద ఇళ్ల నిర్మాణానికి 2 లక్షల రూపాయలు ఇక్కడ పట్టణ కేంద్రంతో సఖ్యతగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్న మన గవర్నర్ తో కూడా మొన్న భేటీ అయిండు, మీకు ఆ విషయం తెలిసిందే. ఉండాలి, మంచిదే. కాకపోతే అందులో ఒక విషయం అయితే, ప్రైవేట్ యూనివర్సిటీల పెండింగ్ బిల్ ఏదైతే అది కూడా ఆమోదం తెలిసినట్టు మనకు వస్తా ఉంది. గురునానక్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. ఇటువంటి మంచిది కాదనేది మా ఉద్దేశం. 100% ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లులకు ఇటువంటి కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటది. కాబట్టి ఇటువంటి విషయాలపైన 100% దృష్టి పెట్టండి. ఎందుకంటే పేదలకు విద్య అందకుండా చేసి తర్వాత వాళ్ళకు అటానమస్ ఉంటది. అటానమస్ అంటే స్వతంత్ర ప్రతిపత్తి ఉంటది ఈ యూనివర్సిటీలకు. ప్రైవేట్ యూనివర్సిటీలకు అటానమస్ ఉంటే వాడు అదేది స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఆ యూనివర్సిటీలకు సంబంధించి ఎక్కువ ఏర్చుకోవాలని చెప్పేసి వాడు ఇష్టం వచ్చిన ఫీజులు వసూలు చేసి లాస్ట్కి వస్తే వాడే మార్కులు ఇస్తాడు, వాడే అవన్నీ కూడా చేస్తాడు. మల్లారెడ్డి అదే కథ, ఇక్కడ పల్లారాజేశ్వర రెడ్డి దొంగది అనురాగ్ యూనివర్సిటీ అదే కథ. ఇవన్నీ అవే కథలు. అటువంటి విషయాల్లో మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటది. ఇది ఇట్లా ఉంటే తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాకు 2 కళ్ళు. ఇది మనకు తెలంగాణ రాకపోతే 2 కళ్ళ సిద్ధాంతం ఉండే. రేవంత్ పాలనలో అభివృద్ధిలో తెలంగాణ. నేను జైల్లో ఉన్నప్పుడు గచ్చిబౌలిలో పెట్టిన సభను ఎప్పటికీ మరవను. బాబు ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ అధినేతను ఘనంగా సన్మానించిన నేతలు, చంద్రబాబును కలిసిన మంత్రి తుమ్మల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరకపుడికి అందరు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. కేసీఆర్ కాడ నుంచి మొదలు పెడితే అందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. మరి చంద్రబాబు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఏపీలో వచ్చిన సునామీలో ఓ సైకో కొట్టుకుపోయాడు. పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంటే మీపై నమ్మకం ఉంది కానీ మా భూతం మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. అలాంటి వారికి నేను భరోసా ఇస్తున్నా, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామని చెప్పేసి జగన్ కి సంబంధించి పరోక్షంగా మాట్లాడాడు. ఈ ఏపీ రాజకీయాలు చూస్తే ఒకటి గుర్తొస్తుందన్న, తమిళనాడు రాజకీయాలు. అన్న డిఎంకే అధికారంలోకి వస్తే డిఎంకేలు లుంగి లూడదాకా కొట్టి జైల్లో పంపిస్తారు. డిఎంకే అధికారంలో వస్తే అన్న డిఎంకే అదే పరిస్థితి. వాస్తవంగా జగన్ వచ్చిండు, చూసుకుంటే అయిపోతే చంద్రబాబుని జైల్లో పెట్టిండు, అందరిని ఇబ్బందులు పెట్టిండు. ఇప్పుడున్న స్పీకర్ అయితే గోడ దునికి పారిపోయేటట్టు చేసి నానా హంగామా సృష్టించారు. వీళ్ళు కూడా చేర్చుకుంటూ అదే కాన్సెప్ట్ లో ఉన్నారు. పాంగాంగ్ సరస్సు వద్ద చైనా తవ్వకాలు, భారీగా బంకర్ల నిర్మాణం, వాటిలో ఆయుధాలు కూడా చేస్తున్నట. ఇంధనం నిల్వ, సాయుధ వాహనాలకు పటిష్టమైన షెల్టర్లు కూడా ఇస్తున్నారంట. ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి వచ్చింది. మోడీ ప్రభుత్వం కళ్ళకు గంతలు కట్టుకుంది అని చెప్పేసి ఖర్గే అంటా ఉన్నాడు. ఇగో ఈ లంగ కథలు పడతా ఉన్నారు ఈ కొడుకు. చైనా మొత్తం కూడా వాడు కావాలని చెప్పేసి అప్పుడు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా ఈ చైనా వాడు ఎప్పుడు కూడా ఏదైనా కానీ చైనా అంటాడు. చైనా అని చెప్పేసి సామాన్ తీసుకొచ్చి మనకు అంటగట్టి పాడేయండు. దీంతో మనకి ఏమవుతుంది అంటే అవి నాసిరకం ఉంటాయి, అవి గట్టిగా ఉంటాయి, పాడుంటది. ఏదైనా అంటే చైనా మాల్ అంటే అది అరేక్ మాల్ అన్నట్లే, ఉట్టిదే లెక్క. అయితే దీంతో చేస్తుంటాడు. వాడు ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఏది పాంగాంగ్ సరస్సు దగ్గర మొత్తం కూడా తవ్వకాలు చేస్తున్నట్టు, బంకర్లను పెట్టేసి మొత్తం కూడా బాంబులు, ఆయుధాలు, తర్వాత ఇవన్నీ కూడా మందు సామాగ్రి ఇవన్నీ చేస్తా ఉన్నట్టు లంగకథలు. వారిని తిప్పి కొట్టాల్సిన అవసరం, బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటా ఉన్నాడు.
స్కూటీని ఢీకొట్టి మహిళను ఈడ్చుకెళ్లి మధ్యమత్తులో కారు నడిపిన శివసేన ముఖ్య నేత కుమారుడు, భార్య మృతి, భర్తకు గాయాలు. ముంబైలో ఘటన. ఘోరం రా నాయన అమ్మ. 5 కోట్లకు టోకరా, సైబర్ నేరగాళ్ల వలలో ట్రాన్స్కో రిటైర్డ్ అధికారి. చూడు. ఇక చార్ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారంట చార్ధామ్ యాత్రకు వెళ్లకుండా. ఎందుకంటే వర్షాలు వచ్చేసి అక్కడ కొండ చర్యలు నిలబడతా ఉన్నాయి. గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి కాబట్టి అటువంటి చేయదని చెప్పి చూస్తున్నారంట. ఈ ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారు కాంగ్రెస్కి వెళ్ళడానికి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలైతే ఒకసారి శనార్థి దినపత్రిక చూద్దాం. శనార్థి దినపత్రిక చూసేలోపు ఒకసారి వెళ్ళండి. రండమ్మా. పాపం ఆరోగ్య సమస్యలతో చాలా మంది వస్తూ ఉన్నారు, తర్వాత చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏమైందమ్మా? ఏంది? బ్రెయిన్ ఆపరేషన్ అయింది. ఇక్కడ మేజర్ ఆపరేషన్ అయింది. పిన్ వేశారు. ఇప్పటికి 4 lakhs దాకా అయింది మాకు. అంటే నేను అసలు ఏం లేని దాన్ని మా హస్బెండ్ చేస్తేనే నాకు ఏదైనా. మేము అంబర్పేటలో ఉంటాం సార్. అయితే ఇప్పుడు ఆయనకి మేజర్ ఆపరేషన్ అయింది. ఇప్పటిదాకా 4 lakhs అయినాయి సార్. మాకేమైనా హెల్ప్ చేశారేమో అని వచ్చాను. దీనిపైన ఒకసారి అంటే ప్రభుత్వం కూడా కొంచెం నిర్ణయం తీసుకోవాలి. అంటే ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడ దామోదర రాజనరసింహ గారు, అయితే దామోదర రాజనరసింహ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే విద్యా వైద్యానికి సంబంధించి బాగా బాధపడుతూ ఉన్నారు. అంటే మనం అందరికీ అంటే ఆర్థిక సాయం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఎంతమంది అంటే మొన్న ఒకరు వచ్చింది, మొన్న బోన్ క్యాన్సర్, నిన్న చిన్న పిల్లగాడు వచ్చిండు, మొన్న ఒక ఆమె వచ్చింది. అంటే ఇట్లా చాలా మంది ప్రభుత్వ దయచేసి వీలుంటే కొంచెం అవకాశం ఉంటే కొంతవరకు హెల్ప్ చేయండి. అంటే మనలో ఒకరు పాపం అంటే బాధపడుతూ ఉన్నారు. ఆ కుటుంబానికి వాళ్ళే ఆధారం. అక్కడ నెంబర్ పెడతావా? మేజర్గా మనము ఎప్పుడైతే ఓటును అమ్ముకుంటామో అప్పుడు ఇట్లాంటివి మన ప్రభుత్వం నుంచి ఓటు అమ్ముకుంటే విద్య కానీ మనకు హెల్త్ కానీ రాదు. జనరల్ గా చెప్తున్నా అమ్మ, మిమ్మల్ని అంటలేను, మనం మొత్తం కూడా మనం ఒక్కరే కాదు, మీ ఒక్కరు చేసిందని కాదు. మనము దీనికి ఫోన్ పే, గూగుల్ పే ఉందామా? ఫోన్ పే ఉంది. ఫోన్ పే ఉందా? ఈ నెంబర్కి ఫోన్ పే ఉందంట. ఇప్పటిదాకా 3 lakhs అయింది సార్. నేను అప్పు తెచ్చి అది కూడా చేశాను. నేను చాలా మంది పేదలు మాత్రం వైద్యం కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గాంధీ హాస్పిటల్కి ఒకసారి సందర్శించండి, ఉస్మానియాను సందర్శించండి, వరంగల్లో ఉన్న ఎంజిఎం ఆసుపత్రులను సందర్శించండి. ప్రభుత్వ ఆసుపత్రుల పైన కొంచెం దృష్టి పెట్టండి. దర్గుపల్లి అనిల్ అని వచ్చిండు. మీనా వాళ్ళ భర్త చాలా అంటే సివియర్ గా, అంటే ఫోటో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వైద్యం కోసం నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఇల్లులు అమ్ముకొని, భూములు అమ్ముకొని వైద్య పరీక్షలు చేయించాల్సిన పరిస్థితులు మాత్రం ఉంటాయి. చాలా డేంజర్ గా ఉంది అనిల్ అన్న. మీ హెల్ప్ కోసమే అన్న లోపలికి పంపించిండు. లోపల ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఇప్పటిదాకా 4 lakhs దాకా అయినాయి. మేము సీజన్ హాస్పిటల్ నుండి వస్తున్నాను. ఇప్పుడు శివం రోడ్లో ఉంది సీజన్ హాస్పిటల్. ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నాడు. అంటే ఫిట్స్ వస్తుంది, ఇంకా ట్రీట్మెంట్ అయితేనే ఉంది. అదే ఏమన్నా హెల్ప్ చేస్తారేమో అని వచ్చాను సార్ ఇక్కడ. ఓకే, ఆయన నుంచి అయిందని చేస్తాడు, మిగతా అంతా పబ్లిక్ చూసుకుంటారు. ఓకే సరే, ఆయన నుంచి అయిందని చేస్తారంట. అనిల్ అన్న మాత్రం ఇమ్మీడియట్లీ గా ఒక 10,000 రూపీస్ మాత్రం నిజంగా చేసిండు. థ్యాంక్ యూ అన్న. ఫోన్ పే నెంబర్ ఇది 9573717286 కరెక్టేనా? ఈ నెంబర్కి మీనా వస్తుందంట. ఫోన్పే దయచేసి అన్ని ఉచితాలు పెడతారు కదా అనిల్ అన్న. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? నిజంగా చెప్పు, ఒక లీడర్గా ఉన్నావు. ఏంటంటే కొంతమంది గరీబోళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి మనం చెప్తాం. గరీబోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను కూడా ఒక బాధితుడే దాంట్లో. మొన్న మీరు కూడా హాస్పిటల్లో ఉండే కదా. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేసుకోలేక స్థితిలో ఉన్నారు కదా. వాళ్ళకు కూడా ఏదైతే పొలిటికల్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం సాయం
చేస్తుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ప్రభుత్వమే దీనిపైన ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలి. అంటే గత ప్రభుత్వం ఏం చేయలేక ఈ పరిస్థితి, హాస్పిటల్స్ కూడా అంత ఫెసిలిటీస్ అందుబాటులో లేవు. మీ లోకల్ ఎమ్మెల్యేని కలిసినావమ్మా? అంబర్పేట ఎమ్మెల్యేని ఒకసారి కలవండి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంచి జరుగుతుంది. కలిసి తర్వాత ఏంటంటే ఎల్ఓసి తీసుకోండి, ఒకటి 5 లక్షల వరకు ఎల్ఓసి కూడా. ఎల్ఓసి ఏంటంటే ఎల్ఓసి అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు బిల్లు కట్టకుండానే, అంటే ప్రభుత్వం బిల్లు కడతా అని చెప్పేసి ఒకటి హామీ ఇస్తూ అట్లా లెటర్ ఇస్తారు. లెటర్ ఇచ్చేస్తే మీరు 5 లక్షల వరకు మీరు హాస్పిటల్ లోకల్ ఎమ్మెల్యే ఉంటారు కదా, ఒకసారి సజెషన్స్ దయచేసి ఒకవేళ వీలుంటే కొంచెం ఈ ఫోన్ పే, గూగుల్ పే నెంబర్, ఫోన్ పే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది. అలాంటిది ఏం లేదు. గత ప్రభుత్వాల వల్లనే ఇట్లా హాస్పిటల్స్ కానీ ఇవన్నీ అలా అయింది. అలాంటిది ఏం లేదు. చేయండి, కొంచెం హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ అన్న. అనిల్ అన్న గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా అన్న ఈరోజు చెప్పగానే 10,000 ఆర్థిక సాయం నేను అందిస్తా అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అనిల్ అన్న గారికి మీరు ఎప్పటికీ అనిల్ అన్న గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో 10,000 అనేది కూడా చాలా పెద్ద అమౌంట్, చాలా చిన్న అమౌంట్ అని కాదు. అన్నకు చెప్పిన 2 నిమిషాలనే, అన్నకు చెప్పిన 2 నిమిషాలనే అన్న 10,000 ఆర్థిక సాయం నేను అందిస్తా అని చెప్పేసి అన్న ముందుకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి సుదర్శన్ అన్నకు, మన మేనం శ్యామన్న గారికి కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. మన మల్లన్న గారికి కూడా చాలా ధన్యవాదాలు. చెప్పిన ఒక్క నిమిషంలోనే అనిల్ అన్న లాంటి లీడర్లు మరి ఇట్లాంటి నాయకులు. అనిల్ అన్నను ఇక్కడే కాదు, ఆయన విలేజ్ లో స్కూళ్ళు గానీ ఎక్కడ గానీ పోరాటం. నిజంగా అనిల్ అన్న లాంటి నాయకులు మరి ప్రస్తుతం రాజకీయంలో రావడం చాలా రాజకీయంగా ఉండాలని, ఇట్లాంటి అన్నలు ఉంటే మన పేద ప్రజలకు కానీ లేదంటే పిల్లలకు కానీ అందరికీ కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి నాయకులను మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి నాయకులు ప్రజలలో ఉంటే ప్రజల సమస్యలను ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సాయం అందించే విధంగా అనిల్ అన్న గారు చేయడం చాలా సంతోషంగా ఉంది అన్న. థ్యాంక్స్ అన్న. గత 6 years నుంచి అన్నతోనే ఉంటున్నాను నేను. ఆయన కూడా చాలా సేవలు చేసిండు. నేను అడిగిన వెంటనే స్కూల్లో ఏమైనా సమస్యలు ఉంటే కూడా చెప్పాను ఇలా అని చెప్తే అన్న దృష్టికి తీసుకెళ్ళిన. అన్న కూడా సానుకూలంగా మంచి స్పందించింది. ఇప్పుడు కూడా అన్న అందుబాటులో ఉంటుండు. అలాంటిది ఏమి ప్రతి ఒక్క అందరికి ఏది ఉన్నా హెల్ప్ చేస్తాడు. ఎవరికన్నా గిట్లా హాస్పిటల్స్ కానీ లేదు ఖచ్చితంగా అన్న. ఇప్పుడు నేను 6-7 years నుంచి అన్నతో పాటే నేను. మీరు ఎమ్మెల్యేని కలవండి అమ్మా, క్యూనిస్ ఆఫీస్కి పోయినామని చెప్పి ఒకసారి లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు కదా, వాళ్ళని ఒకసారి కలవండి. వాళ్ళు ఏం చెప్తారో మళ్ళీ కూడా అన్నకు కూడా చెప్పండి ఒకసారి. మళ్ళీ కాలేరు వెంకటేష్. థ్యాంక్ యూ అనిల్ భాయ్. థ్యాంక్ యూ. ఒకసారి శనార్థి దినపత్రిక చూద్దాం. పట్టాలు తప్పిన లోకో పైలట్ల లైఫ్. లోకో పైలట్లతో రాహుల్ గాంధీ భేటీ. వారి సమస్యలపై గలం విప్పుతానని హామీ. కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్న పైలట్లు. మరోవైపు హత్రాస్ బాధితులకు పరిహారం పెంచాలని రాహుల్ గాంధీ డిమాండ్. ఇది అయితే ఘోరమైన పరిస్థితి. హత్రాస్లో నిజంగా 121 మంది చచ్చిపోయారు పాపం. పబ్లిక్ సమస్యల పైన రాహుల్ గాంధీ ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక స్పెషల్ అట్రాక్షన్ అంట అనంత్ అంబానీ రాధికా సంగీత్ ఈవెంట్. ముత్యాల చీరకట్టులో కియారా స్పెషల్ అట్రాక్షన్. చీర మొత్తం గట్టిపాడైతే మంచిగా ఉంటుండే మీకు జర. ముత్యాల మంచిగా చీరే కానీ. రైతు ఆత్మహత్య బాధాకరం. పుట్టింది బతకడానికి, చావడానికి కాదు. నిష్పాక్షికంగా విచారణ జరిపిస్తాం. అంతా నా వాళ్ళే, రాజకీయాలకు స్థానం లేదు. రైతు ప్రభాకర్ కుటుంబానికి న్యాయం చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిజంగా మంచి పరిణామమైన, అంటే నిజంగా అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత అక్కడ రైతు దగ్గరికి వెళ్ళి పరామర్శించి, ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు ఒక భరోసా కల్పించడం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా అవసరం కూడా. ఇక చిత్తుగా ఓడిన జింబాబ్వే రెండో T20లో భారత్ ఘన విజయం. 100 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ. ఇక బౌలర్ల ధాటికి కుప్పకూలిన జింబాబ్వే అని చెప్పేసి ఒక వార్త. కాంగ్రెస్ ను కూల్చేందుకు కుట్ర. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసిండు. నిరంజన్ రెడ్డికి, రాహుల్ కు లేఖ రాసే అర్హత లేదు. మంత్రి జూపల్లి కృష్ణ. వాస్తవం అనేది నిరంజన్ రెడ్డికి అసలు యాక్చువల్గా ఇది లేదు. ఏంటంటే పేది మూటలు మోసుడు కూడా ఉద్యోగమే ఇట్లాంటివి అంటాడుగా. అమాలి పని చేస్తే కూడా ఉద్యోగమే, పెద్ద ఉద్యోగం. కొడుకుల్ని బిడ్డలకి ఇదే చేపిస్తున్నావా? నువ్వు చాలా అప్పుడు అడిగినాం మనం. పని అయింది కదా, చేసారు పబ్లిక్. ఎట్లుంటుంది అంటే ఇట్లా అహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇట్లా చేస్తే 100% ప్రజలు బుద్ధి చెప్తారు. చెప్పిండ్రు. కళ్ళు జర కింద. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళా
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల 1:50 నిష్పత్తితో అభ్యర్థుల ఎంపిక అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక సందు దొరకలే సందు దొరకలేదు కాకకు. రేవంత్ బాబు భేటీపై కేసీఆర్ గంపెడాశలు పెట్టుకున్నాడు. గోతికాడ నక్కల కేసీఆర్ ఎదురు చూపులు. అయితే సెంటిమెంట్ రెచ్చగొట్టాలని స్కెచ్ చేసిండు. ఛాన్స్ ఇవ్వని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. విభజన సమస్యలపై కమిటీల ఏర్పాటు, భంగపడ్డ గులాబీ కోటరి. అట్లా ఉంది కాకది మొత్తం మీద సందు దొరకలేదట. చూద్దాం ఒకసారి. 9.5 ఏళ్ల పాటు నియంత పాలన చేసి ప్రజల తిరస్కారానికి గురైన కేసీఆర్ పార్టీని బతికించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. పార్టీ బలపడడానికి ఏదో ఒకటి చేయాలని చూస్తున్న కేసీఆర్ 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై గంపెడాశ పెట్టుకున్నాడు. అయితే ఇద్దరి భేటీలో ఏదైనా నిర్ణయాలు జరిగితే సెంటిమెంట్ను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని గోతికాడ నక్కల ఎదురు చూసిండు. అయితే సీఎంను ఆయనకు అవకాశం ఇవ్వకుండా విభజన సమస్యల పరిష్కారానికి కమిటీలను ఏర్పాటు చేసిండ్రు. దీంతో ఏ విధంగా రియాక్ట్ కావాలో అర్థం కాని అయోమయ స్థితిలో గులాబీ గ్యాంగ్ పడింది. ఎన్నో ఆకాంక్షలు, ఎంతో మంది పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఏపీతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, అయితే రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసిందామని అన్నారు. అయితే రాజకీయాల కారణాలతో చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించి విభజన సమస్యను జటిలం చేసిండు. అనంతరం ఏపీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఆయనతో కేసీఆర్ మంచి బంధాన్ని కొనసాగించిండు. అయితే జగన్తో కేసీఆర్ ఏనాడు విభజన సమస్యల గురించి చర్చించలేదు, పరిష్కారానికి మార్గాలు అన్వేషించలేదు. అంతేకాకుండా నాటి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్ళిన కేసీఆర్ ఆమె పెట్టిన చేపల కూర తిని తెలంగాణ నీళ్ళలో రాయలసీమకు రత్నాలసీమ చేస్తానని చెప్పేసి మాటిచ్చిండు. ఆయన వ్యాఖ్యలు అప్పుడు తీవ్ర వివాదంగా అయినా కేసీఆర్ మాత్రం పట్టించుకోలేదు. ఇట్లా చేసిండు కాక. ఏమైనా సందు దొరుకుతుంది అంటే సందు దొరకలేదట. జగన్ నీకు మంచి మిత్రుడే, మరి ఎందుకు విభజన హామీలు నెరవేర్చలేదంటే మళ్ళీ ఎలక్షన్ అంటే లావాదేవీలు గవి ఉంటాయి, రాష్ట్ర ప్రజలు ఎందుకండి ఆయనకు. ఓకే, 3 ఏళ్లలో 3 ఘట్టాలు నా జీవితంలో మరవలేను. సోనియా సహా కాంగ్రెస్ నేతలందరికీ స్పెషల్ థ్యాంక్స్. ట్విట్టర్ లో సీఎం రేవంత్ రెడ్డి. జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన సీఎం రేవంత్. 3 ఏళ్లలో 3 ఘట్టాలు అంటే టీపీసీసీ చీఫ్ గా 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో ఆ వార్త. 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు. బీజేపీలో చేరాలంటే పదవికి రాజీనామా, అందుకే తర్జన భర్జన పడుతుండ్రు. బీజేపీ అధ్యక్ష పదవి కోసం అభిప్రాయ సేకరణ, త్వరలోనే అధిష్టానం ప్రకటన. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిండు. తెలంగాణలో మాతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కానీ బీజేపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని, అందుకే వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారని తెలిపారు. అయితే బీఆర్ఎస్ ఏకంగా కీలకంగా ఉన్న కేకే లాంటి వాళ్ళని కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని గుర్తు చేశారు. అయితే బీఆర్ఎస్ సర్కార్ చేసిన అక్రమాలను వారి ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నాడు. ఏపీ తెలంగాణ నాకు 2 కళ్ళు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధియే టీడీపీ ధ్యేయం. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్వైభవం వస్తుంది. రేవంత్ పాలన చాలా బాగుంది. ఏపీలో నా విజయానికి తెలంగాణ టీడీపీ కృషి. ఆ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతలతో భేటీ అయ్యే 2 రాష్ట్రాల్లో 2 కన్నులు అని చెప్పేసి 2 కన్నుల సిద్ధాంతం మళ్ళా మురుగడికి వచ్చింది. ఇక డిఎస్ కు సంతాపం తెలిపిన తీన్మార్ మల్లన్న. మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ దశదిన కర్మను ఆదివారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దశదిన కర్మకు హాజరై డిఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డిఎస్ కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను తీన్మార్ మల్లన్న పరామర్శించారు. 2 సార్లు అధికారం తీసుకొచ్చడంలో కీ రోల్ పోషించిండు ధర్మపురి శ్రీనివాస్. నిజంగా గ్రేట్. ఆషాఢ బోనాలు షురు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. సర్కారు తరపున పట్టు వస్త్రాలు, బోనాలతో భారీగా తరలివచ్చిన మహిళలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, సందడిగా గోల్కొండ కోట. అమ్మా బయలునాదే అట్లుంటది అన్నట్టు లెక్క. ఒకసారి నేటి మాట చూద్దాం. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు శుభాకాంక్షలు. రేపు జరగబోయే మెయిన్స్ పరీక్షలను మీరు ఉత్తీర్ణత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉరకలేసే ఉడుకు రక్తం మీది, కఠోరమైన శ్రమ మీ సొంతం అయినప్పుడు విజయాలను ఏ జేజమ్మ కూడా ఆపలేదు. మీ ప్రయాణంలో సమస్యలు ఎదురైతే నిరాశ చెందకుండా ముందుకెళ్ళండి. కష్టాలు కన్నీళ్లతో మనోవేదన గురికాకండి. మీరు గెలుస్తారో ఓడిపోతారో తర్వాత లెక్క. ముందుగా పోటీ పడడం నేర్చుకోండి. విజయం సాధిస్తాను అనే ధీమా మీ మదిలో మెదిలితే చాలు. మీ అంతరాత్మలో ఉన్న పట్టుదలే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఎన్ని ఉలిదెబ్బలు తింటే శిల్పం అవుతుందో తెలుసుకోండి. ప్రతి క్షణాన్ని కాలక్షేపం కోసం ఖర్చు చేయకుండా
మీ ప్రిపరేషన్కి పెట్టుబడి పెట్టండి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి పుస్తకాలతో కుస్తీ పడితేనే భవిష్యత్తులో మీరు ఉన్నతమైన స్థానంలో కూర్చుంటారు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఎప్పుడు అప్డేట్ లో ఉంటాడు. అప్డేట్ ఏదుంటే దాని మీద రాస్తాడు. గ్రేట్ అన్నాను నిజంగా. మంచిగా వాళ్ళకు చెప్తున్నాడు. అంటే ఉలి దెబ్బలు తింటేనే శిల్పంగా మారుతుంది. అయితే ఏమైందంటే అంటే ఒక చిన్న కథ ఉంటుంది అనమాట. విషయం ఏమైతుందంటే ఒకసారి అంటే గుడి ఏమో పైన ఉంటుంది, అంటే మెట్లు ఉంటాయి. మెట్లు ఉన్న తర్వాత అక్కడ మొత్తం ఎక్కుంటూ పోవాలి. తర్వాత పైన గుడి ఉంటుంది. ఆ గుడిలో దేవుడు ఉంటుంది, విగ్రహం ఉంటుంది. విగ్రహం ఉంటుంది. ఇక్కడ మెట్ల మీద నుంచి నడుచుకుంటూ పోతుంటే ఇక్కడ మెట్లు ఉంటాయి కదా, మెట్లు అంటుంది అనమాట. మెట్ట అంటది అన్నట్టు. ఏమంటదంటే అప్పుడే దెబ్బలు తింటే దేవుడు కాదు దేవుడా నీకు ఎంత వివక్ష ఉన్నది, నువ్వు కూడా మనుషుల కంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు, నన్నెందుకు మెట్టి చేసినావు, అక్కడెందుకు విగ్రహం చేసినావు అట్లా అని చెప్పేసి అడుగుతావు అనమాట. అడిగి ఏమంటదంటే ఇప్పుడు నన్నేమో తొక్కుకుంటూ పోతున్నారు, అక్కడ లోపలికి పోయిన తర్వాత మొక్కుతున్నారు, నేను అదే రాయి నుంచి వచ్చిన, ఆ లోపల ఉన్న విగ్రహం కూడా అదే రాయి నుంచి వచ్చింది, ఒకటే రాయి నుంచి వచ్చినటువంటి ఒకటి విగ్రహంగా మొక్కబడుతుంది అందరి చేత, ఇక్కడ నేనెందుకు తొక్కబడుతున్నా అని అంటది. అప్పుడు దెబ్బలు అంటే అట్లా అరే అట్లా కాదు, అది దానికి లెక్క ఉన్నది అట్లా ఇట్లా అని చెప్తాడు దేవుడు. చెప్తే లేదు నీకు కూడా వివక్ష ఉన్నది, నువ్వు కూడా మనుషుల కంటే ఇంకా దారుణం, ఇంకా నన్నేమో తొక్కుతున్నారు, అక్కడనేమో మొక్కుతున్నారు, పూజలు చేస్తున్నారు, పురస్కారాలు చేస్తున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు, ఇక తర్వాత పూలు వేస్తున్నారు, అక్కడ అగరబత్తులు ముట్టిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, నన్నెందుకు తొక్కుతున్నారు, అక్కడెందుకు మొక్కుతున్నారు అని అడుగుతాను అనమాట. అడిగితే అప్పుడు దేవుడు చెప్తాడంట ఏమంటే అక్కడ లోపల ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఎన్నో ఉలిదెబ్బలు కొట్టినప్పుడు, ఎన్ని ఉలిదెబ్బలు కొట్టినా కానీ ఓర్చుకొని ఆ బాధ పడ్డా కానీ ఎక్కడ కూడా జంకకుండా అట్లా నిశ్చలంగా ఉన్నది కాబట్టి అక్కడ విగ్రహమై అందరి చేత మొక్కబడుతున్నది. నువ్వు ఒక్క దెబ్బ కొట్టగానే పట్టుకుని పలిగిపోయినావు కాబట్టి నేను మెట్ల కింద కాబట్టి నువ్వు మెట్టువైనవు. కాబట్టి కష్టపడ్డోళ్ళకి 100% మంచి జీవితం, మంచి భవిష్యత్తు 1000% ఉంటుంది. ఇవాళ ఒకవేళ బాధపడుతుండొచ్చు కానీ రేపు 100% భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి కష్టపడితే అంటే ఎవరు కూడా అంటే చాలామంది మనం విజయగాథలు మనం చూసి ఉంటాం. అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలకు రాదు, ఉట్టినే గాలికి వాళ్ళు రారు. కాబట్టి కష్టపడాలి. తర్వాత కష్టాన్ని ఇష్టంగా స్వీకరించినప్పుడు మాత్రమే తర్వాత ఆ లక్ష్య సాధన కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేసినప్పుడు 100% విజయం మన సొంతం అవుతుంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి మనము దిశ గోదాం ఇక్కడనే. ఓకే సార్, దిశ చూద్దాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్. అర్హత సాధించిన 31,382 మంది. 1:50 రేషియోలో అభ్యర్థుల ఎంపిక. 1:100 డిమాండ్తో పరిగణలోకి తీసుకోవాలండి. టీజీఎస్పీ వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు తీసుకోలేదు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ మాత్రం ఉండబోతుంది. ఇక WWEకి జాన్ సేనా రిటైర్మెంట్ ప్రకటించిందంట. వచ్చే ఏడాది చివరిదని ప్రకటన. 2001లో ఎంట్రీ, 16 సార్లు ఛాంపియన్గా, పలు హాలీవుడ్ చిత్రాల్లో యాక్టింగ్ చేసిండు. రిటైర్మెంట్ ప్రకటించిండు. జింబాబ్వేపై కసి తీరా. 2వ T20లో భారత్ విజయం. తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం. 100 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ. గ్రేట్. కర్ణాటకలో 7,000 డెంగీ కేసులు, ఇప్పటికీ 6 మృతి. బెంగళూరులోనే 1908 మందికి పాజిటివ్ అంట వెల్లడించిన అధికారిక వర్గాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉదయం పూట వచ్చేటువంటి దోమలు ఏవైతే ఉంటో రాత్రిపూట కంటే ఉదయం పూట వచ్చేటువంటి దోమలు పట్టపగలు వస్తాయంట. ఆ దోమలు చాలా డేంజర్. కాబట్టి మీరు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, తర్వాత దోమలు రాకుండా చాలా జాగ్రత్తగా అవన్నీ కూడా చేయాలి. ఎందుకంటే ఈ డెంగ్యూ అనేటువంటి చాలా డేంజర్. ఇది ప్రాణాలు కూడా తీస్తుంది. కొంతమంది మిత్రులు కూడా ప్రాణాలు కోల్పోయినారు దానివల్ల. నేను ఏమంటున్నంటే ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. మనం మామూలు జ్వరమేలని అని చెప్పేసి అనుకోవద్దు. ఏదైనా ఒకవేళ మీకు జ్వరం కనుక తీవ్రంగా వచ్చి ఉంటుంటే డెఫినెట్గా దానికి చికిత్స టెస్టులు చేయించండి. టెస్టులు చేయించిన తర్వాత కరెక్ట్గా చూపించిన తర్వాత కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత డెంగ్యూ అని తేలితే మాత్రం 100% మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే పెద్ద విషయం ఏం కాదు. కానీ ట్రీట్మెంట్ తీసుకోకుండా మనం నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది ప్రాణాలకు ప్రమాదం తెస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డెంగ్యూ కర్ణాటకలో ఎక్కువైంది, మన దగ్గర కూడా వచ్చే ఆస్కారం ఉంది. డయేరియా ఏపీలో చాలా బీభత్సం సృష్టిస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ. త్వరలోనే 4 ఎమ్మెల్యేల చేరిక అంటూ పార్టీలో ధీమా.
గులాబీ నుంచి చేరబోతున్నారని ప్రచారం. ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు. మరి ఏడికి పోతుందో ఏందో అర్థం కాదు. ప్రస్తుతం కమలం పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు. మరోవైపు కాంగ్రెస్ భారీ ప్లాన్. బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి వ్యూహం అది అయిపోతుంది నాకు తెలిసి. ఇప్పటికే 7 సభ్యులు హస్తం గుటికి అదే బాటలో పయనించనున్న మరికొందరు. 3వ స్థానానికి పరిమితం కానున్న బీఆర్ఎస్. ఇరు పార్టీల స్ట్రాటజీతో గులాబీ గులాబీ రెక్కలు వెళ్ళిపోతున్నాయి. సెకండ్ ప్లేస్ నుంచి సింగిల్ డిజిట్ దిశగా పోతుందట. ఇక 39 ఉంటే ఒకటి పాపం ఆమె చనిపోయింది, తర్వాత 38 అయినాయి. ఇక తర్వాత బడ్జెట్ సెషన్ లోపే కంప్లీట్ అనే అంచనా చేస్తా ఉన్నారు. మొత్తం మీద కారు బోల్తా కొట్టేసి కారు ఖతమయ్యే కార్యక్రమం నడుస్తా ఉందంట. ఇక్కడ మరి బండి సంజయ్ ఏమంటుండు అయితే ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ ఉండగా ఇప్పుడు బీజేపీ సెకండ్ ప్లేస్ లోకి వచ్చే అవకాశం ఉందంట. మొత్తం జంప్ అవుతారు, కొంతమంది బీజేపీలోకి వెళ్తారు, కొంతమంది కాంగ్రెస్ లో పోతారు. ఇంకా బీజేపీలోకి రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారనున్నదా? 8 మంది ఎమ్మెల్యేలున్న ఆ పార్టీ బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకోబోతున్నదా? గులాబీ పార్టీ ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని కోల్పోబోతున్నదా? రెండో అతిపెద్ద పార్టీ స్థాయి నుంచి సింగిల్ డిజిట్ పరిమితం కానున్నదా? 25 మందికి పైగా ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ విలీనం చేసుకోనున్నదా అనే చర్చలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ నెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాల నాటికి బీజేపీకి కనీసంగా 12 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందనున్నదనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. నలుగురిని ప్లాన్ కారు పార్టీ ఒకసారి బండి సంజయ్ ఏమంటున్నారు చూద్దాం. మాతో టచ్ లో 26 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలనడంతో సంకోచిస్తున్నారు. బీఆర్ఎస్ అక్రమాలు తెలుసుకునేందుకే కె కేశవరావు చేర్చుకున్న కాంగ్రెస్. త్వరలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పేరు ప్రకటన. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. ఇక బీజేపీ ఇన్ఛార్జ్ ఎక్కడ నేతలకు దూరంగా తరంచుకున్నాడంట. అది కనిపిస్తలేడు ఈ మధ్యలో. ఆయన్ను కలిసేందుకు పార్టీ లీడర్ల పాటలు. ఇక కో ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ సైతం దూరంగానే ఉన్నాడు. త్వరలోనే స్థానిక ఎన్నికలు. అయితే నేతల్లో ఆందోళన నెలకొంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట, ఒకరు మృతి, 400 మందికి పైగా గాయాలు. ఒడిశాలోని పూరిలో ఘటన. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు చేశారు. ఇది ఇట్లా ఉంటే అమ్మా బయలెల్లినాదు ఆయన వైభవంగా గోల్కొండ బోనాల ప్రారంభం. కోటపైకి చేరుకున్న అమ్మవారు. తొలి బోనం సమర్పణ. భారీగా తరలివచ్చిన భక్తులు. పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్ మంత్రులు. నిన్న అంగరంగ వైభవంగా గోల్కొండ కోట అంతా మంచిగా చాలా ఇది చర్చ జరుగుతుంది 3-4 రోజుల నుంచి. ఒకటే చర్చ. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే విజయుడు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సైతం. త్వరలోనే సీఎం రేవంత్ సమక్షంలో చేరికలు. ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్ ఖాళీ. కథ కంటికి గత అంతా ఖాళీ అయిపోతుంది. పాలమూరే కాదు, రాష్ట్రంలో ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ పరిస్థితి. ఇక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వాటికి ప్రయారిటీ. వచ్చే ఏడాది మార్చి నాటికి కంప్లీట్ చేయడమే లక్ష్యం. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సుమారు 241 కోట్ల రూపాయల రిలీజ్కు గ్రీన్ సిగ్నల్. ఇక అదనంగా సాగులోకి 48,000 ఎకరాలు. రేపు మహబూబ్నగర్కు రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. సీఎం జిల్లా పర్యటనలు షురూ అవుతున్నాయి. ఇక ఇవాళ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఇవాళ ఏపీకి పయనం. వైఎస్ఆర్ జయంతి సభకు హాజరవుతుండ్రు ముఖ్యమంత్రితో పాటు కొంతమంది మంత్రులు కూడా. 5 గ్రామాల వాపస్ పై కసరత్తు. తొలుత తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం. బడ్జెట్ సమావేశాల్లో పూర్తి చేసే ఆలోచన. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోను ఆ 2 తీర్మానాలతో పార్లమెంట్లో బిల్లు. నెగ్గేలా చంద్రబాబు ప్రత్యేక చొరవ. ఏపీలో విలీనమైన వాటి విషయంలోను బయట అయితే ఇక్కడ ఏది ఏపీలో విలీనమైనటువంటి 5 గ్రామాలను తర్వాత తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిక్వెస్ట్ పెడితే ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు వెళ్ళి లేఖ రాయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ 5 గ్రామాలు కూడా ఇక్కడ రానున్నాయి. ఇక 7 మండలాలు కలపాలి, 7 మండలాలు కూడా మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. మరి అప్పుడేం చేసిందని చెప్పేసి అడుగుతున్నారు పబ్లిక్. ఖతర్నాక్ కథనే ఉన్నది లెక్క. ఖతర్నాక్ కథ ఉంది. 50 మంది పెళ్లిళ్ళు చేసుకున్నది. మరి ఆమెకు 50 పెళ్లిళ్ళట. ఎప్పుడు నిత్య పెళ్లి కూతురు, నిత్య పెళ్లి కొడుకు అని విన్నాం కానీ నిత్య పెళ్లి కూతురు అంటే వివాహం అనంతరం డబ్బు నగలతో జంప్ అవుతుందంట. బాధితుల్లో డిఎస్పీ ఉన్నాడంట, ఎస్ఐ సహా పలువురు. తమిళనాడులో సంచలన ఘటన. వల వేసి వలుపుల రాణి. 10వ పేజీలో చూద్దాం ఏందో ఈమె కథ. ఎన్నో పేజీ ఇది? 6, 1, 7.
ఇదే కింద ఉంది. ఈమెనేనా? ఆమెకు 50 పెళ్లిళ్ళు. బాధితుల్లో డిఎస్పీ ఎస్ఐ సహా పలువురు ఉన్నట్టు తమిళనాడు సంచలన ఘటన. ఇక డిఎస్పీ ఎస్ఐ సహా 50 మందిని వివాహం చేసుకున్న ఓ నిత్య పెళ్లి కూతురి వ్యవహారం తమిళనాడులో సంచలనంగా మారింది. తిరువూరుకు చెందిన ఓ యువకుడు డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో చూసి సంజయ్ అనే మహిళను పరిచయం చేసుకొని వివాహం చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉన్నా కొద్ది రోజులకు సంజయ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అది గమనించిన పెళ్లి కొడుకు సంజయ్ ఆధార్ కార్డును పరిశీలించగా అందులో ఆమె భర్త పేరు వేరే ఉండడంతో షాక్ తినడట. చూసుకో, ఈమె ఆల్రెడీ పెళ్ళేదట. అందులో ఉండడంతో షాక్ అయిండు. ఆమెను నిలదీయగా చంపేస్తారని బెదిరింపులకు పాల్పడిందట. చూసుకోబు, మంచిగా ఉన్న కథ ఇది. ఆమెను అయితే వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించిండు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆమె నిత్య పెళ్లిళ్ళ భాగోతం బయటపడింది. ఆమె ఇప్పటి వరకు 50 పెళ్లిళ్ళు చేసుకున్నట్టు తేలిందంట. బాధితుల్లో డిఎస్పీ, ఓ 2 పోలీస్ అధికారులు, ఫైనాన్స్ అధికారి సహా 50 మంది ఉన్నట్టు గుర్తించిందట. పెళ్ళైన కొద్ది రోజులకు వారి నుంచి నగలు, డబ్బు దోచుకొని పరారైతున్నదంట సంజయ్. ఆమెనే ఒప్పుకుందట. మంచిగానే ఉన్నది కథ. కొన్ని రోజుల దాకా మరి కథా కార్యక్రమం అయినాక వంటలోకి ఏడ్స్ వస్తలేదు. అట్లా మంచిగా ఉన్నది. మరి ఎంత అధ్వానమా. నిత్య పెళ్లి కూతురట. మంచిగా ఉన్నది కథ. ఈ పెళ్లి కూతురు సలగుండా ఎంతమంది చేస్తావు, ఆగం చేస్తావు. రేషన్ కార్డులో ఎడిట్ ఆప్షన్ ప్రచారం ఫేక్. నిన్న వాస్తవంగా నేను కూడా 8 ఆప్షన్ ఉన్నది 8 ఆప్షన్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. 8 ఆప్షన్ లేదు, బిట్ ఆప్షన్ లేదు. అసలు యాక్చువల్ గా చెప్తే మేము డైరెక్ట్ అసలు ఇంకా ప్రకటిస్తామని చెప్పి ప్రభుత్వం అది రేషన్ కార్డులో షురూ కాలే. కొత్త రేషన్ కార్డులు వస్తే అప్పుడు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ అధికారులు ఇలాంటి వాటిని నమ్మొద్దంటూ వివరణ, ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని స్పష్టీకరణ. ఇక కేబినెట్ భేటీ తర్వాతే కొత్త రేషన్ కార్డులు ఉంటాయంట. సీనియర్ జర్నలిస్ట్ కూడా ఫార్వర్డ్ చేసి నిన్న తెలియదు కదా, కావచ్చు అనుకుంటారు. ఇక తెలంగాణ ఏపీ నాకు 2 కన్నులు. రాష్ట్రాల మధ్య వివాదాలతో నష్టాలే ఎక్కువ. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పరిష్కారం. అందుకు త్వరలోనే కమిటీ ఏర్పాటు. హైదరాబాద్ను నంబర్ 1గా అభివృద్ధి చేశాం. ముందు చూపుతోనే విమానాశ్రయ నిర్మాణం, పార్టీకి యువరక్తం ఎక్కిస్తా, పూర్వ వైభవాన్ని తీసుకొస్తా. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్కు భారీగా తరలి వచ్చిన కేడర్. ఇక చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయినరు. సమావేశమైన ప్రకాష్ గౌడ్, తర్వాత అరికప్పుడు గాంధీలంట. వరంగల్ నేతకు టీటీడీపీ చీఫ్ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందట. 24 మందికి డ్రగ్స్ పాజిటివ్. ది కేవ్ బార్ అండ్ లాంచ్ పబ్ లో పోలీసుల దాడులు. పార్టీలో పాల్గొన్న 55 మంది. అదుపులో టీసీఎస్, అమెజాన్ తో పాటు ప్రముఖ కంపెనీల ఉద్యోగులు, వ్యాపారస్తులు. పబ్ ఓనర్లలో ఒకరు అరెస్ట్, పరారీలో మరో 3. వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్. ఇట్లున్నది కథ. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి మనము హైదరాబాద్ చూద్దాం ఒకసారి. ఇక అమ్మవారికి బోనం. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు షురు అయినాయి. ఇక గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఉదయం 5:30 నుంచే పోటెత్తిన భక్తులు. బోనం సమర్పించిన కుల వృత్తుల సంఘాల నాయకులు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు, 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు. దక్షిణ పశ్చిమ మండలం డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించిండు. నిన్న అక్కడ మంత్రి కొండ సురేఖ, తర్వాత పొన్నం ప్రభాకర్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఆజ్ కీ బాత్ చూద్దాం. సర్కారు ఉద్యోగుల సాధారణ బదిలీలు సమంజసమే, కానీ హడావుడిగా ఆగమేఘాల మీద బదిలీలెందుకు? ముల్లే మూట సర్దుకొని జిల్లాలు దాటిపోయిన వారికే ఎరుక ఆ బాధ. పిల్లల స్కూల్ ఫీజుల, పుస్తకాల, కొత్త యూనిఫామ్లు కొన్న తర్వాత వారిని కూడా బదిలీ చెయ్యలేక, బాధలు భరించలేక మానసికంగా కృంగిపోయే పరిస్థితి. కాబట్టి సర్కారు సంవత్సరం సమయం ఇవ్వాలని బదిలీకి చెప్తా ఉన్నారు ముచ్కూరు సుమన్ గౌడ్. కూడా మంచి, అంటే పిల్లల్ని స్కూళ్ళల్లో వేసిన తర్వాత మళ్ళీ సడన్ గా వెళ్ళమంటే ఎట్లా అని ఎండాకాలం సెలవుల్లో వేస్తే మంచిగా ఉంటుందని అంటున్నారు. ఇక రథం లాగిన రాష్ట్రపతి. నేత్రపర్వంగా పూరి జగన్నాథుడి రథయాత్ర. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ రథయాత్ర 1971 తర్వాత తొలిసారిగా నేడు ఒకేసారి 3 వేడుకలంట. మొదటిసారి రాష్ట్రపతి హాజరైంది. ఎందుకంటే రాష్ట్రపతి కూడా ఒడిశాకు చెందినటువంటి ఆదివాసీ బిడ్డ కాబట్టి ఆమె హాజరైంది. ట్యాపింగ్, ట్రాకింగ్ ఫియర్. గులాబీ బాస్ గుండెల్లో గుబులు. కేసును స్పీడప్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సరికొత్త విషయాలు వెలుగులోకి. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, మాజీ డీఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులు అరెస్టు. ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు అరెస్టుకు రెడ్ కార్నర్ నోటీసులు సన్నాహాలు. కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దుమారం. అదే చిన్నోడు అయితే ఆడు యుఎస్ లో ఉన్నా యూకేలో ఉన్నా ఇప్పటికి పట్టుకొచ్చి ఇట్లా గుంజి కొడుతురు. ఇప్పుడు రెడ్ కార్ అయ్యా రా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కారణం లేదు బీనం లేదు, పని చేయాల పని. ఇక 2 రాష్ట్రాలు 2 కన్నులు, 2 ప్రాంతాల అభివృద్ధి టీడీపీ లక్ష్యం. ఎన్టీఆర్ ఇదే గడ్డపై టీడీపీని స్థాపించారు. విభజన సమస్యలు శాశ్వతంగా ఉండవు, విడిపోయాక ఎవరి కుంపటి వారిదేనని వ్యాఖ్య. కష్టపడితే సంపాదన పెరుగుతుంది, సుఖపడతారు. ఐకమత్యంగా ఇద్దరు పనిచేస్తే ఇద్దరు పైకొస్తారు. అయితే ఎన్టీఆర్ భవన్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడండి. ఇక మెడ్ ప్లస్ గోల్ ఒకటి ఉంది. మెడ్ ప్లస్ ఇచ్చట దగా మోసం దోపిడీ చేయబడును. అసలు ఈ మందులు నకిలీవా ఒరిజినల్వా, అధిక ధరలకు ఎలా విక్రయిస్తారు? మెడ్ ప్లస్ లో కూడా కనీసం ఫార్మాసిస్టులు లేకుండా మెడ్ ప్లేస్ లో నడిపిస్తా ఉన్నారు అనేది పెద్ద ఆరోపణ మాత్రం వస్తా ఉంది. అది కథ ఏందో చూడాలి. మా వద్ద అన్ని రకాల మందులు ఎక్కువ ధరలకే, అందరూ మా మెడికల్ షాప్లకు వచ్చి మోసపోండి. ఇదేంటి సరికొత్త రకంగా దందా చేస్తున్న మెడిప్లేస్ సంస్థ. 50 నుంచి 80% రాయితీ అంటూ మాయమాటలు. ఇక సేమ్ ఫార్ములా సేమ్ మెడిసిన్, కంపెనీ మాత్రమే వేరు. బహిరంగ మార్కెట్లో ఓ రేటు, మెడిప్లేస్లో మరో రేటు. ఆఫర్ల పేరుతో అమాయకుల జేబులకు చిల్లు. ఇక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ నిర్ణయించిన రేట్ ఎంత, తర్వాత మెడ్ప్లేస్ మార్కెట్లో చేస్తూ నిర్ణయించిన ధర ఎంత? సింపుల్, ఇక్కడ 50 to 80% పెడతారు. మనం ఒక డోలో 650 కావాలి అంటే డోలో 650 లేదు, కానీ డోలో 650 అటువంటిదే నీకు జ్వరం తగ్గడానికి ఇంకో మంది ఇస్తామని చెప్పేసి ఇటువంటి మోసాలన్నీ చేస్తూ ఉన్నారట. కథ చూడు, 5 రూపాయలకి వచ్చేది 500 కూడా అమ్ముతున్నారన్న. ఇంత ఇవే గోళీలు అంట. ఇప్పుడు 60 రూపాయలకు వచ్చే గోళీలు 150 రూపాయలు తీసుకుంటారట. టూ మచ్ చెప్పి మోసానికి ఆద్య ఇన్ఫ్రా డెవలపర్స్ ఫార్మ్ ల్యాండ్స్ మోసం. 16 పెట్టుబడి పెడితే నెలకు 64,000 వడ్డీ దగా. 100% వసూలు పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు. కోట్లకు పడగెత్తిన ఎండి చాలకంటి ఆదిలక్ష్మి. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కోట్రాలో నయా మోసం. రెవెన్యూ అధికారుల సహాయంతో ఆద్య ఇన్ఫ్రా డెవలపర్స్ బరి తెగింపు. ఇది గమ్మతుంటది. ఫార్మ్ ల్యాండ్స్ అని పెడతారు. నీ భూమి కొంటావు, నువ్వు 200 గజాలు 400 గజాలు కొంటావు, అది 700 నాయన ఆట చూపియాడు. మళ్ళా దాంట్లో అంటాడు నీకు ఎర్రచందనం షెట్లు, ఆ షెట్లు, ఈ షెట్లు, ఇక నువ్వు లక్షాధికారి కోటీశ్వరుడు అయితే అని చెప్తారు. 10 ఎకరాలని మా బొమ్మడిది కొంటే 20 సంవత్సరాల నుంచి అట్లనే పాడైంది. అది ఘోరమైన మోసం. యాదగిరిగుట్ట దగ్గర పబ్ల గబ్బు చిందేస్తూ గుప్పున గుంజుతూ అంట. మణికొండ కేవ్ పబ్ లో డ్రగ్స్ కలకలం. కేవ్ పబ్ క్లబ్ పై అర్ధరాత్రి దాడులు. 55 మందికి టెస్టులు చేసిండ్లు, 24 మంది దొరికిపోయిన్లు. ఈ బువ్వ తినేది ఎట్లా? ఈసారి బువ్వ తినండి సారు, ఒక్కసారి బువ్వ తినండి సారు. చిన్నారులా కడుపు నింపని హాస్టల్ ఫుడ్. స్టోర్ రూమ్ లో అధ్వాన పరిస్థితి. తుట్టెలు పట్టిన బియ్యం బస్తాలు, కుళ్ళిపోయిన కూరగాయల దర్శనం. సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో నరకం. ఈ తిండి తినలేకపోతున్నాం. ఇది ఒక్క సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనే కాదు, బీసీ జ్యోతిబా స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి ఇంతవరకు లేడు కాంగ్రెస్ లో. ఆ విద్యాశాఖ మంత్రి వచ్చేదాకా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దీనిపైన దృష్టి పెట్టాలని మేమైతే కోరుతున్నాం. 100% దృష్టి పెట్టాలి. తర్వాత పేద పిల్లలు పాపం చదువుకునే ఆ స్కూళ్ళల్లో సరిగా తిండి పెట్టకపోతే వాళ్ళకు జీవితాలు ఆగమైపోతాయి. కాబట్టి 100% వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమో ఇంటికాడ ఉంటారు, వాళ్ళ పిల్లలేమో హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో వాళ్ళకు మరి ఏం తిండి పెడుతున్నారు ఏం కాదనేది ఎట్లా తెలుస్తుంది. కాబట్టి 100% ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇది ఆదాబ్లో ఉన్న వార్తలైతే ఈనాడు చూద్దాం. ఒక్కసారి ఈనాడులో చూద్దాం. ఇచ్చుపుచ్చుకునే ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం. ఇక గొడవలతో అభివృద్ధికి ఆటంకం. 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే నష్టమే ఎక్కువ. అయితే ఉభయ రాష్ట్రాల సమస్యలను ఒక దాటికి తెస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు. ఏపీలో అభివృద్ధికి అడ్డుపడే భూతాన్ని భూస్థాపితం చేస్తాం. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ సీఎం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. అక్కడ చంద్రబాబు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంది పిక్చర్ చూస్తా ఉన్నాం. అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం నజర్. 6 త్వరగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం. 241 కోట్లు వెచ్చిస్తే 48,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. నిన్న హైదరాబాద్ అబిడ్స్ లో ఇస్కాన్ దేవాలయం దగ్గర జగన్నాథ రథ చిత్రాలలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు 31,382 మంది ఎంపికైందంట.
గాడి తప్పుతున్న విద్యా సంస్థలను చక్కదిద్దండి. ముఖ్యమంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖ రాసినట. చక్కదిద్దు మరి అప్పుడు ఏం చేసిండ్రు మీరు? ఇప్పుడు దిద్దాలి 100% కానీ అప్పుడు ఏం చేసిండ్రు మీరు? గుడ్డగూరు అలాగ పలుదాం. యాసంగి వడ్లలో హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేసిన పౌర సరఫరాల సంస్థ అని చెప్పేసి ఒక వార్త. 10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా లబ్ధిదారుల విస్తరణపై కేంద్రం ఆలోచన. మంచి నిర్ణయం అది. 4 ఏళ్ల సర్వీసులుంటే దంపతులకు స్థానచలనం. అయితే నగరంలోనే తిష్ట వేస్తామంటే కుదరదు. సాధారణ బదిలీపై ఆర్థిక శాఖ స్పష్టీకరణ. దంపతులకైతే ఒక దగ్గర పెట్టండి జర. అవమానాలు భరించలేకే ఆత్మహత్యకు యత్నించిన అశ్వరావుపేట ఎస్ఐ మృతి. మరణ వార్త విని గుండెపోటుతో మేనత్త కన్నుమూత. పై అధికారి సిబ్బందిపై చేసిన ఆరోపణల వీడియో వైరల్. కలకలం రేపుతోంది. 10 మందికి హెల్ప్ఫుల్ గా ఉండాల్సిన ఒక ఎస్ఐని చంపేశారనుకుని. కన్వీనర్ కోట బీటెక్ సీట్లు 70,307 ఉన్నాయంట. గతేడాది తొలి విడత కంటే 6,000కు పైగా తక్కువనంట. బ్రాంచ్ కన్వర్షన్ కు అనుమతి ఇవ్వకపోవడమే కారణం. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ. ఇంజనీరింగ్ కాలేజీలో కూడా బోలెడు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కన్వీనర్ కోట అంటాడు, మేనేజ్మెంట్ కోట అంటాడు, అవకతవకలు వాడి ఇష్టం ఉన్న రేట్లకు అమ్ముతున్నారు. మరి రాష్ట్ర సర్కార్ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది ఒక్కొక్కసారి. ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి. ఫార్మా స్యూటికల్ సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్న దృశ్యం చూస్తా ఉన్నాం. ఇక నేలపరల్లోనే గంగమ్మ. ఆశాజనకంగా లేని వర్షాలు, పైకి రాని జలాలు. జూన్ రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం అంట 9.90 మీటర్లు. గత ఏడాదితో పోలిస్తే జూన్లో పోల్చితే 1.23 మీటర్ల తక్కువ ఉన్నాయంట. ఆశల మొలకలు ఆగమాగం ఉన్నది పరిస్థితి. మొలకలు ఎత్తాలని చెప్పేసి పాపం నీళ్లు పడుతుందట. పెద్ద ప్రఖ్యాత పూరి క్షేత్రంలో జగన్నాథుడి రథయాత్ర ఆదివారం నేత్ర పర్వంగా సాగింది. అశేష భక్త వాహినితో పాటు రథాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం లాగారు తన సొంత రాష్ట్రం. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి తెలంగాణ చూద్దాం. ఏమంటుందో ఇక ఏమైనా అంటది. ఇదేనా కాంగ్రెస్ న్యాయం? అన్నదాతల ఉసురు తీస్తున్న రేవంత్ సర్కార్. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభాకర్ ఆత్మహత్య. రైతుకు అన్యాయం చేస్తే అగ్గి ఉట్టిస్తామంట. అగ్గి ఉట్టిస్తే నీదే మొత్తం అంటుకుంటది. మరి అగ్గి ఉట్టియడానికి ఏముండదు, ఎమ్మెల్యేలు అగ్గి ఉట్టిస్తే మీ లుంగికే అంటుకుంటది. నిందితుడికి డిప్యూటీ సీఎం సంఘీభావం. ఇంకా నయం ఇంకా రాసి డిప్యూటీ సీఎం సంఘీభావం గానీ డిప్యూటీ సీఎం పిక్చర్ ఎక్కడ ఉందో అర్థం కాకుండా వేసింది అట్లా. ఆమె పెద్ద పెద్ద ఫోటోలు వేస్తుంది. కనిపిస్తుందా? డిప్యూటీ సీఎం ఆయనకు హోదా ఉంది తెలంగాణ రాష్ట్రంలో, నెంబర్ 2 పొజిషన్. ఆయనకు మినిమం పిక్చర్ అనేది ఉండాలి కదా. 24 గంటల్లో 4 అన్నదాతల ఆత్మహత్య. సాగకపోవడంతో అప్పుల పాలు, రుణభారంతో. అప్పుల పాలు ఎట్లయిరా బాబు? నువ్వు ఇచ్చిన రుణమాఫీ చేయకుండానే అట్లా అయినాయి. ఆటో డ్రైవర్ పనులు. గ్రూప్ 1 ఫలితాలు విడుదల. 1:50 ప్రకారమే మెయిన్స్ కి ఎంపిక. కొత్తగా షార్ట్ ఫాల్ విధానం. మొత్తం 563 పోస్టులకు 31,382 మంది అభ్యర్థులకు అవకాశం. పోస్టులు మాత్రం 563 ఉన్నాయి. 31,000లో ఎవరో అదృష్టవంతులు చూద్దాం. అదే 1:50 ఉంటుంది. అయితే రగులుతున్న నిరుద్యోగులు అని చెప్పేసి ఇటువంటి అవకాశాలు ఇవ్వద్దని చెప్తున్నాం మనం ప్రభుత్వానికి. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. రగులుతున్నాడు ఇప్పుడు వీళ్ళు జస్ట్ పోస్ట్ పోన్ ఏదో చేస్తే అయిపోతుంది కదా. దానికి ఏది మాట్లాడరు అప్పుడు ఉన్నట్టు ఇట్లా. గురుకులాల్లో ప్రమోషన్ల రచ్చ. సీనియర్లను పక్కకు పెట్టి జూనియర్లకు పదోన్నతులంట, బదిలీలు. సబార్డినేట్ రూల్స్ కు విరుద్ధం అంటున్న ఉపాధ్యాయ సంఘాలు. సర్కారు చదువు సర్వనాశనం. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సహా అన్ని కొరతనంట. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నా పట్టింపు లేదు. మన ఊరు మన బడి. సీఎం బ్రేక్ఫాస్ట్ కొనసాగించాలి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాసినట్టు. నువ్వే రాయాలి నాయన. ఇక నువ్వు 15న సెక్రటరేట్ ముట్టడి. నిరుద్యోగులను నిలువున వంచిన కాంగ్రెస్ సర్కార్. పాలన వదిలి ఎమ్మెల్యేలు కొనుగోలుకు సీఎం బిజీ. 1:100 అని చెప్పి మోసం చేశారా? రాజారాం యాదవ్. హామీల అమలులో ప్రభుత్వం విఫలం అంటూ ఆర్ కృష్ణయ్య ఒక వార్త చూస్తున్నాం. చార్ధామ్ యాత్రకు బ్రేక్. ఉత్తరాఖండ్ వర్షాలతో తాత్కాలికంగా నిలిపివేసా. కొండ చర్యలు పడడంతో రాకపోకలకు అంతరాయం. బీఆర్ఎస్ పథకాలతో నేటికి ఫలితాలు. నీకేమైనా అనిపిస్తలేదేమో? ఆలస్యంగా నిద్రిస్తే మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం. ప్రవర్తన పైన ప్రభావం. స్టాన్ఫోర్డ్ పరిశోధనలో వెల్లడి.
రోజు గుజరాత్ నుంచి తెలంగాణ అభివృద్ధి దశాబ్ద కాలంలో అనూహ్య ప్రగతి అని చెప్పేసి చంద్రబాబు, ఇక్కడ ప్రజాపాలన రెడ్డి పాలన అంతా రెడ్డి చేతుల్లోనే అధికారం అంటూ వాట్సాప్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పోస్ట్ చేసిందంట. ఆ తర్వాత డిలీట్. రేవంత్ రెడ్డి సామాజిక వర్గంపై సంచలనం రేపుతున్న పోస్టు. ఇట్లా మళ్ళీ ఇట్లా చిచ్చు పెట్టడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బీసీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం అని చెప్పేసి ఒక వార్త. ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి వస్తుందన్న హోప్ ఉంది. ఆ మంత్రి పదవి ఏదో మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న కోణంలో మాట్లాడండి. దాంట్లో కూడా తప్పు లేదు అనిపిస్తుంది. ఇక కుల వివక్ష వేధింపులకు దళిత ఎస్ఐ బలైపోయిండు అని చెప్పేసి ఒక వార్త. సిపిఎస్ రద్దుకు ఉద్యోగుల పోరుబాట, కార్యాచరణకు సిద్ధమవుతున్న సంఘాలు. సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ తెస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ. ఇవి కూడా ఇప్పుడు శ్రీహరి చేసింది కూడా కొన్ని ఫేక్ వీళ్ళే క్రియేట్ చేసి కూడా చేస్తుంటారు. రకరకాల మొత్తం మీద కాకపైన పార్టీ పైన మొత్తం కథం అయిపోతుంది. ఎల్పీకే పోతుంది. తొంటిరిగేమో కాక ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. తర్వాత ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏమో ఆగమాగం ఉన్నది.